సో లొకేషన్ బేస్ మీద కీవర్డ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నుండి చెప్తాం మనం. ఇప్పుడు ఏంటంటే మనం కీవర్డ్స్ని డివైడ్ చేసుకుంటున్నాం. అసలు ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్, ఇప్పుడు మీరు పెట్టిన కీవర్డ్ ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ అంటే ఏమని చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కీవర్డ్ ఉంది అనుకోండి, ఇది ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ అనేది మీకు తెలియాలి. ఓకే, ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ అని తెలియాలి, ఈ కీవర్డ్ వాడొచ్చా లేదా అని కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఈ సెషన్లో మనం నేర్చుకున్నాం. సో లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఆస్ట్రాలజర్ సర్వీసెస్ ఇన్ లూటన్, ఇది లొకేషన్ బేస్ మీద. ఇంకా మనము ఇప్పుడు ఇది ఏంటంటే ఓన్లీ మనకు నారో ఆడియన్స్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే విజయవాడలో మీరు ఒక గల్లీ ఉందనుకోండి, సమ్ గల్లీ అంటారు, దాన్ని ఏమంటారు, ఆ స్ట్రీట్ కాకుండా ఏరియా ఉంటుంది కదండి. ఇప్పుడు బెంజ్ సర్కిల్ అని ఒక ఏరియా ఉంది కదా, ఏరియా ఉంది అనుకోండి. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎంత ఉంటుందండి. ఇప్పుడు ఓన్లీ ఆ ఏరియా కీవర్డ్స్ వాడాలనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయవాడలో బెంజ్ సర్కిల్ వాడారనుకోండి, దీనిలో ఎంత తక్కువ వాల్యూమ్ ఉంటుందండి దీనికి. అంటే ఇప్పుడు ఓన్లీ బెంచ్ సర్కిల్ అయితే మిగతా పక్క గల్లీలో మనం కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయమా అంటే దీనికి ఏంటంటే తక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం లూటన్ గురించి మాట్లాడదాం. వీళ్ళ సిటీ, ఇది లూటన్ అనేది సిటీ. ఓకే, దీన్ని బట్టి మీరు కీవర్డ్స్ రెడీ చేస్తారు, లేని ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే లొకేషన్, ఇప్పుడు ఈ కీవర్డ్స్ మనం ఏమంటామంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటాం, లేకుంటే మిడ్ టైల్ కీవర్డ్స్ అని కూడా అంటాం. నేమ్స్ చాలా ఉంటాయండి ఇంటర్నెట్లో, డిఫరెంట్ నేమ్స్తో మనము దీన్ని పిలుస్తారు. బట్ నేనైతే ఇలానే పిలుస్తాను. ఓకే, మిడ్ టైల్ కీవర్డ్స్ అన్నాం. ఓకే, ఇంకోటి ఏంటంటే వెరీ లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటాం వీటిని. లొకేషన్ ప్లస్ సబ్ లొకేషన్, ఈ రెండు ఉంటాయి దీంట్లో. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆస్ట్రాలజర్ సర్వీసెస్ ఇన్ లూటన్, మళ్ళీ దాంట్లో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న స్ట్రీట్ నేమ్తో ఉంటుంది. సమ్ కింగ్ ట్రామ్ సంథింగ్ ఏదో ఉంటుందా, అంత ఐడియా లేదు. సో దీనికి ఇంకొక లొకేషన్. సరే, ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు హైదరాబాద్ తీసుకున్నాం. హైదరాబాద్ దాంట్లో బంజారా హిల్స్, ఇది దీన్ని ఏమంటామంటే మనం లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి డిఫరెన్స్ ఏంటంటే అసలు లాంగ్ టైల్ తీసుకుంటే ఏమవుతుంది, మిడ్ టైల్ కీవర్డ్స్ తీసుకుంటే ఏమవుతుంది, షార్ట్ టైల్ కీవర్డ్స్ తీసుకుంటే ఏమవుతుంది అని చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కీవర్డే ఉంది అనుకున్నాను, ఆస్ట్రాలజర్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ అనేది మీరు ఆప్టిమైజ్ చేయగలుగుతారా? మీరని కదా, ఎవరు ఆప్టిమైజ్ చేయలేరండి ఈ కీవర్డ్. చేయగలుగుతారా? వెరీ హార్డ్ అన్నట్టుగా. అంటే ఎప్పుడో ఇక మనం దాన్ని ఒక 10-20 సంవత్సరాల తర్వాత అదే ఈ కీవర్డ్ కొడితే మన వెబ్సైట్ అనేది రావచ్చు, రాకపోవచ్చు కూడా. అదే ఇప్పుడు మిడ్ టైల్ కీవర్డ్స్ తీసుకుందాం. మిడ్ టైల్ కీవర్డ్స్ అంటే ఇది ఉంది, దీనికి సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చా అండి? స్కోప్ ఉందా? ఆప్టిమైజ్ చేసే స్కోప్ ఉందా? స్కోప్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు లూటన్లో చాలా తక్కువ ఆడియన్స్ ఉంటారు, నారో ఆడియన్స్ ఉంటారు, బ్రాడ్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అదే ఇండియాలో ఆప్టిమైజ్ చేయవచ్చా సేమ్ కీవర్డ్? చేయలేము. ఎందుకంటే బ్రాడ్ అంటే ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటుంది అండి, మనకు రేడియస్ ఎక్కువ ఉంటుంది కానీ ఇండియా మొత్తం. హైదరాబాద్ అయితే రేడియస్ తక్కువ ఉంటుంది, తక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది, మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఇంకా ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఉన్నాయి అనుకోండి, దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చండి. వెరీ సింపుల్, దీన్ని ఒక 6 డేస్లో 7 డేస్లో ఆప్టిమైజ్ చేయొచ్చు. అంటే మీరు చూజ్ చేసుకునే కీవర్డ్స్లో ఎలా ఉండాలంటే ఇలా ఉండాలండి. మిడ్ టైల్ ఉండాలి, అంటే మీడియం ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయన తీసుకున్న కీవర్డ్స్ ఒకసారి నేను చూద్దాం. టాప్ రేటర్ ఆస్ట్రాలజర్స్ ఇన్ యూకే ఫర్ పర్సనల్, ఇది ఫైన్. యూకే అనేది మనకు తక్కువనే ఉంటుంది కంపేర్ టు హైదరాబాద్, తెలంగాణతో కంపేర్ చేసుకుంటే, లేకపోతే ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. యూకే ఆప్టిమైజ్ అవ్వచ్చు, మేబీ ఆప్టిమైజ్ అవ్వచ్చు, ఇది ఆప్టిమైజ్ అవ్వచ్చు, ఇది కూడా ఆప్టిమైజ్ అవ్వచ్చు. అని ఎందుకు నేను ఆప్టిమైజ్ అవ్వాలనుకుంటే ఒకటే రీజన్, ఇందులో లొకేషన్ ఉంది, ఇందులో లొకేషన్ ఉంది, ఇందులో లొకేషన్ ఉంది, ఇందులో లొకేషన్ ఉంది. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఏ సిటీలో ఉంది, వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ అనేది ఏ సిటీలో ఉంది, ఏ సిటీలో ఉంది, లూటన్లో ఉంది. ఫస్ట్ లూటన్ కీవర్డ్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, టాప్ రేటెడ్ ఆస్ట్రాలజర్ యూకే ఫర్ పర్సనల్ రీడింగ్స్ అని ఉంది, ఇక్కడ లూటన్ అని పెట్టచ్చు. ఇది ఫస్ట్ ఆప్టిమైజ్ అయిపోతాయండి. ఆప్టిమైజ్ అయిపోతే ఏంటంటే ఎగ్జాంపుల్ విజయ్ ఒక ఏజెన్సీ ఓపెన్ చేశారు, లేక మన ఏజెన్సీ ఉంది, ఐటీ సర్వీసెస్ ఉంది మనది. మనం ఫస్ట్ ఎక్కడ సర్వీస్ ఇద్దాం అనుకుంటాం? ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పి అనౌన్స్ చేస్తామా? ఎక్కడ ఇస్తాం చెప్పండి? ఓన్లీ విజయవాడ అని చెప్పి మనం అనుకుంటాం. విజయవాడలో ఫస్ట్ మనం, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిజినెస్ది,
ఫస్ట్ మనం ఒక షాప్ మన గల్లీలో పెట్టుకున్నప్పుడు మన గల్లీలో వాళ్ళకి సేల్స్ చేయాలి, తర్వాత పక్క గల్లీ వాళ్ళకి అమ్మాలి. అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా అంతే అండి. మన కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మన విజయవాడలో ఉన్న కీవర్డ్స్ లేకుంటే హైదరాబాద్లో ఉన్న కీవర్డ్స్ మేము ఫస్ట్ ఎలా చేసామంటే మా కీవర్డ్స్ ఓన్లీ బంజారా హిల్స్ వాళ్ళకే మేము ఆప్టిమైజ్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసినాం, బంజారా హిల్స్ కీవర్డ్స్ అన్ని ఆప్టిమైజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ టార్గెట్ చేసినాం. సరే హైదరాబాద్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండియా టార్గెట్ చేసేసుకున్నాం. డైరెక్ట్ ఇండియా అంటే హై సెర్చ్ వాల్యూమ్స్ ఉన్నాయి, ఇంపాసిబుల్ అండి అసలు కీవర్డ్స్ అనేది ఆ సెర్చ్ వాల్యూమ్తో అవ్వవు. ఓకేనా. సో మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కానీ కీవర్డ్స్ ఎలా ఉండాలంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ ఉండాలండి. ఇది ఉంది కదా, ఈ కీవర్డ్స్ మాత్రమే మనకి ఈజీగా ఆప్టిమైజ్ అయిపోతే. ఇన్ కేసు ఇప్పుడు క్లయింట్ అడిగితే మిడ్ టైల్ కీవర్డ్స్ అయినా ఆప్టిమైజ్ చేయొచ్చు, బట్ ఇది మాత్రం ఆప్టిమైజ్ చేయలేండి. ఇవి ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి చూడండి, ఇది ఉంది టాప్ ఆస్ట్రాలజర్ ఫర్ పామ్ రీడింగ్ అండ్ లవ్ గైడెన్స్ అన్నారు. అది ఎక్కడండి, లొకేషన్ ఎక్కడైనా ఆప్టిమైజ్ చేస్తారు దాన్ని. ఇప్పుడు ఈ కీవర్డ్ అనేది మీరు వెబ్సైట్లో పెడితే మన వెబ్సైట్ అనేది ఇండియాలో కొట్టినా లేకుంటే శ్రీలంకలో కొట్టినా బంగ్లాదేశ్ కొట్టినా ఓపెన్ అవుతుందా? ఓపెన్ కాదు, ఎందుకంటే దాంట్లో టార్గెటే లేదు కదా, టార్గెట్ ఏరియా లేదు, లొకేషన్ లేదు కదా. సో ఇవి ఆప్టిమైజ్ అవ్వండి. ఈ కీవర్డ్స్లో కన్సిడర్ కూడా చేయరు. ఇప్పుడు మీరు కీవర్డ్స్ ఏజెన్సీలో జాయిన్ అయినా లేకపోతే ఇప్పుడు మీరు ఇప్పుడు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కీవర్డ్స్ ఇచ్చారనుకోండి, సరే చేయండి అంటారు వాళ్ళు. ఎలా చేస్తారు మీరు? చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వీటి మీద లిస్టింగ్ సైట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారో లేదో, గూగుల్ ఎలా కీవర్డ్స్ అనేది ఇప్పుడు ఇన్ని వెబ్సైట్స్ ఉంటాయండి. ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీస్ అయినా కానీ లేకపోతే ఈ కన్సల్టెన్సీస్ అయినా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, చాలా లిస్టింగ్ సైట్స్ ఉంటాయి. అవన్నీ ఎలా మరి ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక 1000 వెబ్సైట్స్ ఉన్నాయి అనుకోండి, విజయవాడలో 1000 వెబ్సైట్స్ ఉన్నాయి. 2000 వెబ్సైట్స్ ఎలా ఆప్టిమైజ్ అయితే మరి అందరికీ బిజినెస్ రావాలి కదా, గూగుల్ అయితే అందరికీ సపోర్ట్ చేస్తుంది కదా. ఎలా అంటే బేస్డ్ ఆన్ లొకేషన్ అండి. ఇప్పుడు మనము ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు అలో లొకేషన్ అని చెప్పి అడుగుతుంది, మీకు ఐడియా ఉందా? లేకుంటే బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసేటప్పుడు అలో అని చెప్పి లొకేషన్ అలో చేయమని చెప్పి మన నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు అంటే ఆ లొకేషన్లో ఉన్న వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది గూగుల్. ఇప్పుడు నేను వెబింగ్ ప్రో టెక్నాలజీస్ ఆప్టిమైజ్ చేసేటప్పుడు ఎస్సీఓలో ఎలా అంటే ఫస్ట్ నా లొకేషన్ ప్రియారిటీ తీసుకుంటుంది. అది ఆ లొకేషన్ ఆన్ ఉంటే, లొకేషన్ అలో ఉంటే ఫస్ట్ నా లొకేషన్లో ఉన్న వెబ్సైట్స్లో టాప్ కీవర్డ్స్ లైక్ ఇప్పుడు ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి కదా, మిడ్ టైల్ కీవర్డ్స్, ఇలాంటి లొకేషన్ బేస్ మీద ఉన్న కీవర్డ్స్ లేకపోతే ఇలాంటివి ఈ కీవర్డ్స్ ఆప్టిమైజ్ అయిపోతాయి. ఇన్ కేస్ ఒకవేళ లేదనుకోండి, ఇలాంటి కీవర్డ్స్ ఆప్టిమైజ్. ఇది వెరీ హార్డ్ అండి, అసలు ఎవరు ఇట్లాంటి షార్ట్ టైల్ కీవర్డ్స్ అనేది ఆప్టిమైజ్ చేయలేదు. దీంట్లో మీనింగే లేదు. ఇప్పుడు ఆస్ట్రాలజర్ అనేది ఇట్స్ ఏ కీవర్డ్ కానీ మీనింగ్ లేని కీవర్డ్, దానివల్ల అసలు ఎలాంటి వెబ్సైట్స్ అనేది ఆప్టిమైజ్ చేయలేము. సో మీరు ఏంటంటే ఇట్లాంటి మీనింగ్ లేని కీవర్డ్స్ మీరు ఆప్టిమైజ్ అంటే ఇది సబ్జెక్ట్లో ఉంటుందండి. కీవర్డ్స్ ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. బట్ చెప్తున్నా ఇలాంటివి మీరు ఇప్పుడు ఇచ్చిన షీట్ని మీరు చేంజ్ చేయండి. నాట్ ఓన్లీ విజయ్, ఇప్పుడు అందరు నాకు షీట్స్ పంపించారు కదా, దాంట్లో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మీరు కీవర్డ్ తీసుకునే ముందు నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఈ కీవర్డ్ ఉంది, ఈ కీవర్డ్ ఎలా తీసుకుంటున్నావు అంటే దీనికి కంపల్సరీ మీనింగ్ ఉండాలి. ఇప్పుడు దీని కింద ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా? ఏం లేవు. అంటే ఈ కీవర్డ్ కాదు, ఇది కంప్లీట్గా కీవర్డ్ కాదు. ఇది చూడండి, ఇది ఇంత పెద్ద కీవర్డ్ ఉండదండి. ఇప్పుడు టాప్ రేటెడ్ ఆస్ట్రాలజర్ ఇన్ లూటన్ అని ఎవ్వరు టైప్ చేయరు. ఓకే సరే, లేకుంటే బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇట్లా టైప్ చేసేటప్పుడు నీకు కింద సజెషన్స్ వచ్చినాయి అనుకోండి, అవి తీసేసుకోండి. లేకపోతే మీకు ఆల్రెడీ నేను ప్రాంప్ట్ ఇచ్చాను కదా, చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇచ్చాను కదా, దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదండి. మీరు ఇన్పుట్ సరిగా ఇవ్వకపోతే అవుట్పుట్ సరిగా రాదండి. ఇప్పుడు ఇది ఉంది, దీంట్లో మీరు కీవర్డ్స్ ఇచ్చే ముందు ఇప్పుడు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. చాలాసార్లు ప్రాక్టీస్ చేయాలి కీవర్డ్ రీసెర్చ్ అనేది. మీకు అది చాలా అంటే ఫస్ట్ టైమే రాదు, చెప్తున్నా నేను, నేర్చుకోండి. లేకుండా ఆస్ట్రాలజర్, యూకే, లూటన్ ఇట్లాంటి. ఇప్పుడు ఏంది, ఇది ఓన్లీ హోమ్ పేజ్కి మాత్రమే అనుకుంటున్నా. ఎందుకు అంటే అతను సర్వీస్ ఇది, ఆస్ట్రాలజర్ సర్వీస్ ఇది. ఈ ప్రాంప్ట్ సరిగ్గా ఇచ్చినో లేదు చూసుకోవాలి. ఓకే ఓకే ఇచ్చాను అనుకున్నాం హోమ్ పేజ్కి. ఎందుకు నేను ఇక్కడ లొకేషన్ కంపల్సరీ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఇది ఈజీగా ఆప్టిమైజ్ అయ్యే కీవర్డ్స్. ఇక్కడ వరకు కొట్టేసరికి మనకు మనం టైప్ చేసేసరికి సెర్చ్ చేసేసరికి వస్తాయండి మనకి. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ పేజెస్, ఇవన్నీ లవ్ మ్యారేజ్ సంబంధించింది. ఏంటంటే దీంట్లో లవ్ బ్యాక్ సంబంధించింది ఉంటుంది కదండి సర్వీసెస్లో. ఇది ఈ కీవర్డ్ అన్నట్టు, అంటే ఈ పేజ్లో ఉన్నప్పుడు ఇది ఇవ్వచ్చు. ఇలా మీరు ప్రతిదీ మీరు ఇచ్చుకోవచ్చు అండి, అన్ని మిక్స్ చేయకండి, చూసుకోండి. ఇవన్నీ కీవర్డ్స్.
కొన్ని కీవర్డ్స్ ఒకసారి విజయ్ చూడు. మనకు కొన్ని వర్కౌట్ అవ్వని కీవర్డ్స్ ఉంటే తీసేసాయి మనకి దీంట్లో. ఓకే. ఇంకోటి ఏంటంటే కీవర్డ్స్లో ఒక టాపిక్ ఉంటుందండి, మీకు సెర్చ్ వాల్యూమ్స్ అని ఉంటుంది. అది నేను ఎస్సీఎం అప్పుడు చెప్తాను. ఇది ఇది మీకు అర్థమైందా? ఒకవేళ అర్థమైతే ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. ఉంటాను. పోతున్నారు. ఓకే. సో మీరు ఎప్పుడైనా కీవర్డ్స్ తీసుకునేటప్పుడు ఏజెన్సీలైనా ఇంకా మనం ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఈ కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయాలండి. యాక్చువల్లీ ఇది రికార్డెడ్ చెప్పొద్దు ఇట్లా. ఎందుకు అంటే ఈజీగా ఆప్టిమైజ్ అయిపోతాయి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. సింపుల్ అంటే సింపుల్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఏం చేయాలో చెప్పండి ఒకసారి. సింపుల్గా ఒక ఎఫ్ఏక్యూస్ రాసి బ్లాగ్స్ రాసేసి 1 సెకండ్ అండి. సింపుల్గా వీటికి ఈజీగా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ కీవర్డ్స్కి మనం చేయాల్సింది ఏం లేదండి. సింపుల్. ఒక బ్లాగ్ రాసి ఒక కొన్ని ఎఫ్ఏక్యూస్ రాశారనుకోండి, సింపుల్ ఆప్టిమైజ్ అయిపోతుంది. వీటికి చాలా చేయాల్సి వస్తుంది. సో మనకు క్లయింట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ కీవర్డ్సే ఫస్ట్ మనం రికమెండ్ చేయాలి. ఇది బంజారాహిల్స్ కీవర్డ్స్, లేకపోతే మీరు విజయవాడలో ఉన్న కీవర్డ్స్, అన్ని ఏరియాస్ నుండి కీవర్డ్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్లో మీకు డే 1 నుండి చెప్తున్నాను, టార్గెట్ ఆడియన్స్ ఇంపార్టెంట్. టార్గెట్ ఆడియన్స్ అనేది తెలియకపోతే మనం ఏం చేయలేమండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజర్ ఉన్నాడు, మన ఆస్ట్రాలజర్ అనుకుందాం, లేకపోతే ఇప్పుడు కంప్యూటర్ సర్వీసెస్ సంబంధించింది ఉన్నారు, మేడం క్లయింట్ ఉన్నారు కదా. సో దీంట్లో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా తెలియాలి. అంటే ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ ఎలా మనము సపరేట్ చేసుకున్నాం, ఒకటి లొకేషన్ బేస్ మీద. ఇప్పుడు తను తీసుకున్న క్లయింట్ సీకే కంప్యూటర్స్ అండి, అది జ్యోతి గారు సీకే కంప్యూటర్స్ కదా. ఒకసారి ఓపెన్ చేస్తున్నాం, విజయవాడ. చూసారా, ఇప్పుడు ఈ కీవర్డ్ కొడితే నాకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే నేను ఇక్కడ లొకేషన్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు లొకేషన్ పెట్టుకుంటున్నాను, టైప్ చేస్తున్నాను చూడండి. చూడండి, లొకేషన్ పెట్టినప్పుడు మాత్రమే నాది ఇది డిస్ప్లే అయిపోయింది. ఓకే. సో ఇలా అన్నట్టు ఇప్పుడు కీవర్డ్స్ మనం టైప్ చేసినప్పుడు అర్థమవుతుందండి మన కీవర్డ్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి. ఓకే. సరే వదిలే. అదే అదే మీరు క్రియేట్ చేసింది వేరే ఉంది కదండి, మల్టీ బ్రాండ్ స్టోర్. ఓకే. ఇదండి. ఇదేనండి. అయ్యో, మళ్ళీ వేరే వచ్చింది. ఉందా? సరే. ఓకే. చెప్తున్నా మీకు. ఇప్పుడు ఇది ఉందనుకుందాం ఎగ్జాంపుల్. సరే, ఇదే మన క్లయింట్ అనుకుందాం. ఈ ప్రోడక్ట్ మన క్లయింట్ జిఎంఏ అనేది. వీళ్ళకు మన టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ మనకు తెలియాలి. టార్గెట్ ఆడియన్స్ మనం ఎలా ఫస్ట్ ఎలా మనము ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ లొకేషన్ బేస్ మీద అండి. సింపుల్. ఇప్పుడు సీకే కంప్యూటర్స్ వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్ ఏ లొకేషన్లో ఉంటారు? ఓకే. సరే, ఫస్ట్ విజయవాడ అనుకుందాం. విజయవాడ. విజయవాడ తర్వాత ఇంకెవరు ఉంటారండి టార్గెట్ ఆడియన్స్ వీళ్ళకి? ఇంకా దేని బేస్ మీద మనం టార్గెట్ ఆడియన్స్ మనం సపరేట్ చేస్తాం? స్టూడెంట్స్ అంటే వాటిని ఏమంటే మనం ఏజ్ గ్రూప్ అండి. ఏజ్ గ్రూప్ అండి, స్టూడెంట్స్ కాదు. ఇప్పుడు నేను స్టూడెంట్ కాదు, నాకు అవసరం ఉంటుంది కదా. సో సరే, 25 to 55, 50 అనుకున్నాం. అది కూడా అవసరం. ఇంకా దేని మీద మనం చేయవచ్చు, టార్గెట్ ఆడియన్స్ టార్గెట్ చేయవచ్చు ఇంకా? మ్మ్, అది కాదు, అది రిక్వైర్మెంట్. అది ఇప్పుడు నాకు ఈ కంప్యూటర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సరే. సో మీరు ఎప్పుడైనా కానీ ఈ రెండు మాత్రం పెట్టుకోండి. అంటే కీవర్డ్స్లో పెట్టకండి ఏజ్ గ్రూప్. 30 to 35 years హాస్టలైజర్ అని పెట్టకండి. కీవర్డ్స్లో ఓన్లీ లొకేషన్ పెట్టండి. మిగతా వాటిలో అయితే ఏజ్ గ్రూప్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనిలో సబ్ లొకేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎట్లా అంటే నేను ఒక క్లయింట్కి రీసెర్చ్ చేశాను, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇది కంప్యూటర్ సంబంధించింది ఉంది.
ఆహ్, నాకు క్లయింట్ చెప్పింది కేస్ స్టడీ. దాన్ని ఇట్లా ఎగ్జిక్యూట్ చేయండి నాకు ఇది బాగుంటదని చెప్పన్నాడు. ఏమైందంటే మనకు మై హోమ్ భోజా అనేది హైదరాబాద్‌లో ఒక మంచి టాప్ ఎమ్యూనిటీస్ ఉన్న ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ మనకి. సో అక్కడేందంటే ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్, ఇంటీరియర్ క్లయింట్స్ ఏమన్నాడంటే, "అనిల్ నాకు ఈ బిల్డింగ్, ఈ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ ఒక 150, 200 ఉంటాయండి దాంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి. నాకు వీళ్ళు మాత్రమే నాది కొనాలి అంతే ప్రోడక్ట్. నాది వేరే వాళ్ళు ఎవ్వరికీ నాకు అవసరం లేదు. నాకు టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు మాత్రమే ఉండేటట్టు చేయండి" అని చెప్పి అన్నాడు తను. అప్పుడు మనం ఏం చేసామంటే వీళ్ళకి ఆ లొకేషన్ వచ్చేటట్టు, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ అనిల్ సాదల, సో అండ్ సో ఐఎమ్ ఫ్రమ్ మై హోమ్ భోజా మియాపూర్, మై హోమ్ భోజా హైటెక్ సిటీ అని చెప్పి నేను నా లొకేషన్ అక్కడ పెట్టేశాను. అక్కడ నా లొకేషన్ పెట్టేసరికి ఏమవుతుందంటే, అక్కడున్న లొకేషన్స్ వాళ్ళు కూడా సెర్చ్ చేసినప్పుడు కూడా నా డిస్ప్లే అవుతుంది. అది వండర్, అది నేను షాక్ అయిపోయినా. అది చాలా రోజులు అవుతుంది. అతని పేరు ఆర్బిఎన్ ఇంటీరియర్స్ అని ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు తన ఒకవేళ ఈ క్లయింట్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, విజయవాడ సరౌండింగ్స్లో కొన్ని టౌన్స్ ఉంటాయి కదా, సమ్ డిస్ట్రిక్ట్స్, సారీ మండల్స్ ఉంటాయి కదండి. నాకు అక్కడ నుండి కూడా కస్టమర్స్ రావాలనుకుంటే, మీరు ఇచ్చే రివ్యూలో వాళ్ళ అక్కడ నుండి వచ్చి కొంతమంది కస్టమర్స్ వచ్చిన రివ్యూస్లో ఏంటంటే వాళ్ళ లొకేషన్ పెట్టచ్చు. ఐఎమ్ సో అండ్ సో, సో ఐఎమ్ సో అండ్ సో, సో అండ్ సో ఫ్రమ్ అని చెప్పి కూడా మనం పెట్టచ్చు అన్నట్టు. అక్కడ పెడితే ఇప్పుడు వీళ్ళది ఉంటుందండి. ఈ పర్సన్ అడిగారు నన్ను. ఈ పర్సన్ ఏంటంటే నాకు ఆ లొకేషన్ వాళ్ళు మాత్రమే కావాలని చెప్పి అడిగారు అన్నట్టు. సో ఆ లొకేషన్ రావాలంటే వాళ్ళు ఏం చేశారంటే, ఆ లొకేషన్ నేమ్ అక్కడ రివ్యూలో మెన్షన్ చేస్తే, లేకపోతే ఇప్పుడు దీంట్లో యాడ్ చేయలేదు బేసిక్గా, అంత స్కోప్ లేకుండే. సర్వీసెస్లో కూడా మీరు పెట్టచ్చండి. ఇప్పుడు మీరు దీంట్లో, అంటే నేను ఇక్కడ చెప్పే దానికి అసలు టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ టార్గెట్ ఆడియన్స్ అనేది మీకు తెలియాలి. మీరు ఎస్సీఓలో అయినా డిజిటల్ మార్కెటింగ్లో అయినా ఇది తెలియాలనే నేను చెప్తున్నా. ఇది తెలియకపోతే మనం ఏం చేయలేము. అది కీవర్డ్స్ టార్గెట్ చేసేటప్పుడైనా, లేకపోతే మీరు జిఎంబి చేసేటప్పుడైనా, ఇంకోటి సోషల్ మీడియా చేసేటప్పుడైనా కానీ, ఎప్పుడు ఏదైనా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏంటంటే మీరు టార్గెట్ ఆడియన్స్ మైండ్లో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పోస్టర్ లేకుంటే ఒక రీల్ రెడీ చేశారనుకోండి మీరు ఇన్స్టాగ్రామ్లో, ఈ రీల్ ఎవరికి రీచ్ అవుతుంది ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సరే లొకేషన్ పక్క పెడితే ఏజ్ గ్రూప్ అన్నా చూసుకోవాలి. సో అట్లా ఏజ్ గ్రూప్, లొకేషన్, మేలా ఫీమేలా, జెండర్ కూడా ఉంటుంది కొన్నిసార్లు, ఆ, అది కూడా చూసుకోవాలి. ఓకే. సో నా పాయింట్ ఏంటంటే ఫైనల్గా సమ్మరీ కూడా, మీరు కీవర్డ్స్ రెడీ చేసేటప్పుడు వీటి బేస్ మీద రెడీ చేయండి. వీటి మీద కావాలంటే నేను ఇంకొక మంచి వీడియో కూడా ఇస్తాను నాకు ఉంది. ఓకేనా. ఈ కీవర్డ్స్ అయితే మీరు చూజ్ చేసుకోకండి. దాని లొకేషన్ లేకుండా ఇంకోటి సర్వీస్ ఓరియంటెడ్ కీవర్డ్స్ కూడా ఉంటాయండి. మీరు ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఇక్కడ మీరు సర్వీసెస్ ఓన్లీ మొత్తం కంప్లీట్ సర్వీసెస్ సంబంధించినవి పెట్టారు. ఇలా కాదు. ఆ, ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది దాని వెబ్సైట్, లవ్ ప్రాబ్లమ్స్ అని ఉంది. ఓకే. ఇప్పుడు ఈ సర్వీస్ సంబంధించింది. ఉమ్. ఇది మనకు సీడ్ కీవర్డ్ అనుకున్నాం. ఓకే. ఇది సరే, యూకే కాకుండా లూట్ అని అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ లూట్ అని యూకే అని పెట్టేసుకున్నాం. ఇది ఒక నా సర్వీస్. ఇది లవ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ హాస్టల్ అదండి. ఇది ఒక సర్వీస్, నేను సర్వీస్ ఇస్తున్నాను. ఇది నా లొకేషన్. సో దీన్ని ఏం చేశాను నేను, సీడ్ కీవర్డ్లో ఇచ్చాను. ఓకే. ఎందుకు నేను కీవర్డ్స్ మీద ఎక్కువ చెప్తున్నా అంటే, కీవర్డ్స్ ఇంపార్టెంట్ అండి ఎస్సీఓలో, వేరే ఏముండదు ఇంపార్టెంట్. ఇది ఒక సర్వీస్ అండి. ఇప్పుడు కంప్లీట్ లవ్ సంబంధించిన ఇవన్నీ కీవర్డ్స్ కాబట్టి ఇది ఒక సర్వీస్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సర్వీస్ ఓరియంటెడ్కి ఈ పేజ్కి నాకు కీవర్డ్స్ ఇచ్చారా, ఈ పేజ్కి నాకు ఇవ్వలేదండి విజయ్. నాకు ఓన్లీ సర్వీసెస్ మాత్రం పైన కనిపించేది ఇది ఒక పేజ్ కదండి, దీన్ని కూడా సర్వీసెస్ ఇవ్వాలి కదా మీరు. సో నేను ఇస్తున్నా ఇప్పుడు. చేయొచ్చండి. దీంట్లో ఏబీ టెస్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. ఏబీ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఇది ఉంటుందండి ఏబీ టెస్టింగ్ అని. ఏబీ టెస్టింగ్ అని ఆల్రెడీ మనము స్టార్టింగ్ క్లాస్లో ఏమనుకున్నామంటే, ఇన్ కేస్ ఈ కీవర్డ్ ఉంది అనుకుందాం. సపోజ్ ఈ కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ నాకు ఆప్టిమైజ్ అవ్వట్లేదు, కానీ మీరు మెటా ట్యాగ్స్లో, ఎఫ్ఏక్యూస్లో, బ్లాగ్స్లో అన్నిట్లలో మీరు యూజ్ చేశారు. ఆప్టిమైజ్ అవ్వకపోతే ఏంటంటే ఈ కీవర్డ్ చేంజ్ చేయొచ్చు. మీరు ఈ కీవర్డ్ తీసేయచ్చు, ఇంకోటి దీని ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే దీని మీద బ్లాగ్స్ మీరు రాసుంటారు కదా, ఆ బ్లాగ్స్లో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. కీవర్డ్స్ వేరే కీవర్డ్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే.
అందుకే నేను అంటున్నది ఏంటంటే, ఈ కీవర్డ్స్ ఎప్పుడు తీసుకున్నా గానీ, దానికి సర్వీస్ ఓరియెంటెడ్‌గా కీవర్డ్స్ తీసుకోవాలి. మీ కీవర్డ్స్ అనేవి సెపరేట్‌గా ఉండాలి. ఇప్పుడు ఇదొక పేజ్ అండి. ఈ పేజ్‌లో ఈ కీవర్డ్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు మీరు రీప్లేస్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థం కావాలి కదా! ఇప్పుడు అదే మొత్తం మిక్స్ అయ్యి ఉన్నాయనుకోండి కీవర్డ్స్, అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయనుకోండి, అది ఏ పేజ్‌లో ఉందో కూడా మీకు అర్థం కాదు కీవర్డ్. ఇప్పుడు కొన్ని కొన్ని కీవర్డ్స్ అయిన దాంట్లో మిక్స్ అయినాయి అనుకుంటా. మిక్స్డ్ ఉన్నాయి కీవర్డ్స్. ఇప్పుడు ఇది ఉంది. ఇది ఏ పేజ్‌లో పెడుతున్నారు మీరు? సర్వీసెస్ పేజ్‌లో పెడుతున్నారు. కానీ లవ్ ప్రాబ్లమ్ అనే పేజ్‌లో మాత్రమే ఈ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీరు రీప్లేస్ చేయొచ్చు. మీరన్నట్టు ఇప్పుడు డౌట్ జ్యోతి గారు అడిగారు కదా! అలా. అంటే ఏ కీవర్డ్ ఏ పేజ్‌లో ఉందనేది కూడా మీకు తెలియాలి. అన్ని కీవర్డ్స్ అనేది ఒక దాంట్లో ఉండద్దండి. సర్వీస్‌కి సర్వీస్ సెపరేట్ కీవర్డ్స్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు హోమ్‌కి సెపరేట్ కీవర్డ్స్ ఉంటాయి. అబౌట్ అస్‌కి సెపరేట్ కీవర్డ్స్ ఉంటాయి. ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కీవర్డ్ ఉందనుకుందాం. ఈ కీవర్డ్ నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఎక్కడ ల్యాండ్ అవుతుంది, నాకు ఏ వెబ్సైట్స్ కనబడతాయి అని తెలియాలి మీకు. ఎగ్జాంపుల్ ఈ కీవర్డ్ ఉందనుకుందాం. ఈ కీవర్డ్తో నేను ఇప్పుడు ఈ వెబ్సైట్లో ల్యాండ్ అయ్యాను నేను. ల్యాండ్ అయినప్పుడు నాకు ఇది హోమ్ పేజ్ కనిపించిందా, వేరే పేజ్ కనిపించిందా? చెప్పండి, గెస్ చేయండి ఎవరన్నా. హోమ్ అని ఎట్లా చెప్తున్నారు బ్రో? ఇక్కడ హోమ్ కనిపించింది అని హోమ్ అని చెప్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే ఇక్కడ యూఆర్ఎల్ అర్థమవుతుంది కదా బ్రో. ఇప్పుడు యూఆర్ఎల్ లేకపోతే హోమ్ అనుకోవచ్చు. అంటే మీరు మీరు ఇప్పుడు కీవర్డ్స్ బట్టి కూడా, అంటే కీవర్డ్స్ ఏ కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఈ పేజ్కి మాత్రమే వెళ్ళాలి, మీరు హోమ్ పేజ్ తీసుకెళ్ళద్దు. అర్థమైందండి పాయింట్? ఇప్పుడు ఇంతకుముందు ఈ ఈ కేస్ స్టడీలో మీకు అర్థం కావాలి. సారీ అండి, కొన్ని బొమ్మలు ఇమేజ్ అలా ఉంటాయి, ఇబ్బంది పడితే. ఇప్పుడు ఈ కీవర్డ్ నేను యూజర్కి ఈ సర్వీస్ మాత్రమే అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఐఫ్లై అనేది చూసుకున్నాం, ఈ వెబ్సైట్ తీసుకున్నాం. ఈ వెబ్సైట్లో కంట్రీస్ ఉన్నాయండి. ఓకే, సరే, హోమ్ పేజ్ కాకుండా ఫుటర్కి వెళ్దాం. యూఎస్ఏ రిలేటెడ్ కంట్రీకి నేను వెళ్దాం అనుకుంటున్నా. యూఎస్ఏ రిలేటెడ్ కీవర్డ్ నేను ఎంటర్ సెర్చ్ చేసినప్పుడు ఇది ఆప్టిమైజ్ అయిపోతే యూఎస్ఏ పేజ్లో మాత్రమే నేను ల్యాండ్ అవ్వాలి. ఈ పేజ్లో ల్యాండ్ అయితేనే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను యూఎస్ఏ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు హోమ్ పేజ్లో ల్యాండ్ అయిపోతే నాకు ఏం అర్థమవుతుంది అండి చెప్పండి? ఏం అర్థం కాదు. అబౌట్ అస్, వాళ్ళ కంపెనీ గురించి తెలుస్తుంది, వాళ్ళ స్కాలర్షిప్స్ ఏందని తెలుస్తుంది. అదే డైరెక్ట్ నేను యూఎస్ఏ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు యూఎస్ఏ పేజ్లో ల్యాండ్ అయిపోతే నాకు యూఎస్ఏ గురించి మాత్రమే తెలుస్తుంది. యూఎస్ఏకి వీళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారో మాత్రమే తెలుస్తుంది నాకు. అంతే కదా? సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ వెబ్సైట్ మీకు ఏ వెబ్సైట్ అయినా కానీ, మీ క్లయింట్ ఇచ్చిన వెబ్సైట్లో ఏ వెబ్సైట్ అయినా కానీ, ఏ సర్వీస్ సంబంధించిన కీవర్డ్స్ మీరు రీసెర్చ్ చేస్తారో, లేకుంటే దాని మీద కాంటెంట్ చేస్తారో, అదే కీవర్డ్లో ల్యాండ్ అవ్వాలి. అదే మన గోల్ అండ్ ఆబ్జెక్టివ్ అండి. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ మీరు కంప్లీట్గా చేసేసారు. సో సెకండ్ ఏంటంటే, అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే, మీరు హోమ్ పేజ్లో అయితే మాత్రం మీరు ఫెయిల్ అయినట్టే. అంటే ఇన్ కేస్ కొన్ని కొన్ని కీవర్డ్స్ ఏంటంటే హోమ్ పేజ్లో మనకు రీడైరెక్ట్ అయిపోతాయి, ల్యాండ్ అయిపోతాం మనం. ఏది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకుందాం, సంథింగ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఆస్ట్రాలజర్ గురించి నేను సెర్చ్ చేశాను, కీవర్డ్ సెర్చ్ చేశాను. సో అది అప్పుడు హోమ్ పేజ్లో ల్యాండ్ అయ్యాను అనుకోండి, ఐఎమ్ ఫెయిల్. అంటే ఎస్ఈఓ వాళ్ళు ఫెయిల్ అయినట్టు, యూజర్ కాదు. మనం ఎస్ఈఓ సరిగా చేయలేదు అంటే, నావిగేషన్ సరిగా లేదన్నట్టు. ఇది మన ఎస్ఈఓలో ఒక టాపిక్ కూడా ఉంటుందండి, నావిగేషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, కీవర్డ్స్ నావిగేషన్ అని ఉంటుంది. అంటే మనం ఏంటంటే యూజర్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకుపోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, కీవర్డ్ రీసెర్చ్లో సర్వీసెస్, ఇప్పుడు మనము విజయ్ యూజ్ చేసినట్టు, యాక్చువల్లీ నేను చెప్పలేదు బట్ ఇప్పుడే చెప్తున్నా. సర్వీసెస్ అనే పేజ్లో మీరు అన్ని కీవర్డ్స్ యూజ్ చేశారు, ఇలా యూజ్ చేయొద్దండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ షీట్ను చేంజ్ చేయండి. ఏ సర్వీస్కి ఆ సర్వీసెస్కి లిస్ట్ తీసుకోండి, కీవర్డ్స్ తీసుకోండి. అందుకే నేను ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్లో సపరేట్ సర్వీసెస్ కూడా తీసుకోమని చెప్పాను ఇక్కడ. అంటే ఇది అలవాటు అయిపోతుంది, ఫస్ట్ టైం రాదు. ఇక్కడ మీరు ఏంటంటే ఏం చేశారంటే, ఇక్కడ వీళ్ళు ఇంటర్నల్ పేజెస్ చెక్ చేయలేదండి, గౌతమ్ గారు చేశారు, అన్ని పేజెస్కి చేశారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఇక్కడ కనిపించేది చేశారు అంతే. ఇప్పుడు దీనిలో ఈ పేజెస్ కూడా చేయాలి, ఈ పేజెస్కి చేయాలి కీవర్డ్స్, ఇవన్నిటికి చేయాలి, ఇవన్నిటికి చేయాలి కీవర్డ్స్. ఓన్లీ పైన కనిపించే, టాప్లో కనిపించేది కాదండి, కొన్ని ఇంటర్నల్ పేజెస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ఉంది మనకు, ఇది హోమ్లో ఈ హెడర్లో కనిపించని కాకుండా చాలా ఉంటాయండి. ఇంకా ఇప్పుడు వీసాస్ అని ఉంది, వీసాస్ అనేది మనకి ఇక్కడ హెడర్లో కనిపించిందా అంటే ఇది ఎక్స్ట్రా పేజ్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఉంటాయి చూడండి. సో ఇవన్నీ మనము చేయాలండి. ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్కి మనము కీవర్డ్స్ తీసుకోవాలి.
మీరు ఓన్లీ 5 పేజెస్‌కే తీసుకున్నారు. విజయ్ ఒకసారి చేంజ్ చేయండి మళ్ళీ తర్వాత. ఇప్పుడు లొకేషన్స్ అని ఉంది. లొకేషన్స్‌లో ఇప్పుడు ఇది కరెక్ట్ అండి ఇది. ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా! ఇది ఇంకో పేజ్‌లో పెట్టుకోండి. ఈ పేజ్‌లో పెట్టకండి మొత్తం నాకు. ఓకేనా? లండన్, బ్రిస్టల్ ఇవన్నీ తీసుకున్నారు కదా! స్కాట్లాండ్ ఇవన్నీ తీసుకున్నారు కదండీ! ఇలా తీసుకోవాలి కీవర్డ్స్. అది సర్వీసెస్ కూడా వర్కౌట్ చేయాలి మీరు. ఓకే. సరే. ఓకే అండి. కీవర్డ్స్ గురించి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనకి. కీవర్డ్స్ గురించి కాకుండా ఇంకా ఇది అర్థమైందా? ఒకసారి అర్థమైతే ఒకసారి అనలైజ్ చేయండి. మనం నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం. కీవర్డ్స్ అంటే ప్రీవియస్ క్లాస్ కంటే ఈ క్లాస్‌లో మీరు కొద్దిగా కీవర్డ్స్ అనేది చేంజ్ చేయాలి మీరు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసైన్‌మెంట్‌లో. విజయ్ అర్థమైందా? డన్. అంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్ ఉందనుకోండి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను నాకు ఆల్రెడీ నేను డెంటల్ క్లయింట్ అనుకుందాం మీకు. నాకు ఆల్రెడీ వెబ్‌సైట్ ఉందనుకుందాం. దాంట్లో మీరు సర్వీసెస్ చెక్ జేసుకోవచ్చు. ఇలా సర్వీసెస్ డెంటల్ లేదు మన దగ్గర. ఇలా సర్వీసెస్ చెక్ జేసుకోవచ్చండి. ఇలా సర్వీసెస్‌లో చెక్ జేసుకోవచ్చండి. వీళ్ళు సింగిల్ ఇంటర్నల్ పేజెస్ పెట్టలేదు. ఇట్లా ఇంటర్నల్ పేజెస్ మనం రికమెండ్ గూడా జేయొచ్చు. ఎందుకంటే ఎస్‌ఈఓ లేదు దీనికి. ఓన్లీ జీఎంబీ గురించి మనం క్రియేట్ చేసాము. సో, అందుకే అవునవును. మనమే యాడ్ జేయాలి. మనమే యాడ్ జేయాలి. జీఎంబీ వేరు, ఎస్‌ఈఓ వెబ్‌సైట్ వేరండి. ఇప్పుడు జేఎంబీలో మీరేందంటే మనం కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయాలి కాబట్టి మనం కంపల్సరీ మనమే యాడ్ చేసుకోవాలి. మీరు ఆప్టిమైజ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళది వేరే ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. వేరే పేజెస్‌కి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండీ. చూసారు కదా నేను కీవర్డ్స్ ఎలా చేస్తున్నానని. మీకు అర్థం కావాలి అప్పుడైనా కీవర్డ్ రీసెర్చ్ ఎలా ఉంటదని. చూసుకోండి. ఇప్పుడు ఇది 216 గూగుల్ రివ్యూస్ ఉన్నాయి కదా వీటికి. మనవి చాలా తక్కువ ఉన్నాయి కదండీ. అందుకే అయినా మీరు డాష్‌బోర్డ్‌లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ పర్ఫార్మెన్స్‌లో ఎంత ట్రాఫిక్ ఉంది ఏందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం క్రియేట్ చేసి 1 వీక్ అవుతుంది కదా! ఒక 2 వీక్స్ అయిన తర్వాత మనకు యాక్టివిటీస్ అనేది అర్థమైపోతాయి. ఓకేనా? అంతా అది బానే నడుస్తుంది కదా మేడం? పే చేస్తే? ఓకే. ఎందుకంటే మనకు నంబర్ డిస్‌ప్లే అవ్వాలంటే మీరు ఆహ్, దానికి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి వాళ్ళది. ఆ లొకేషన్ మీద పవర్ బిల్ ఉంటది కదండీ! పవర్ బిల్ ఉంటది. ఆ పవర్ బిల్ మనము అది అప్లోడ్ చేయాలి. ఏమని అప్లోడ్ చేయాలంటే సపోర్ట్‌కెళ్ళినప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గర ఒకటి ఉంది. రీసెంట్‌గా నిన్ననే ఒక క్లయింట్‌కి అకౌంట్ క్రియేట్ చేశాను. స్పా రిలేటెడ్ ఒకటి ఉందండి. ఇది ఒకటి ఉంది. మీకు ఈ పెండింగ్ ఎడిట్స్ అని వస్తుంది కదా! ఫోన్ నంబర్ ఇదే కదండీ. యాహ్! ఇక్కడ మీరు ఏం చేయాలంటే సపోర్ట్‌కెళ్ళాలి. 30 డేస్ వరకు చూడాలి బేసిక్‌గా అవసరం లేదు. మనము సపోర్ట్‌ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకే. నేను అది ప్రాసెస్ చెప్తాను ఒకసారి మీరు. ఇంకోటి వీళ్ళకి వెబ్‌సైట్ ఉందండి. వీళ్ళకి వెబ్‌సైట్ లేకపోతే నేను వీళ్ళది ఇది పెట్టానండి. బేసిక్‌గా గూగుల్ మై జస్ట్‌డీల్ లింక్ పెట్టాను నేను అది వాళ్ళకి. సో, ఎందుకంటే వీళ్ళకు జస్ట్‌డీల్‌లో ఫోన్ నంబర్ ఉంది. అది వెరిఫై అయిపోతదని చెప్పి నేను వాళ్ళకు ఆ వెబ్‌సైట్ పెట్టాను నేను అది. వెబ్‌సైట్ ప్లేస్‌లో అది పెట్టాను. తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి మీకు ఫోన్ నంబర్ అప్డేట్ అవ్వకపోతే ఈ వెబ్‌సైట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండీ. ఫోన్ నంబర్ ఎందుకు అప్డేట్ అవ్వట్లేదంటే వెబ్‌సైట్‌లో ఫోన్ నంబర్ ఉండాలి. అది ఉంటేనే వెరిఫై చేసుకుంటది. లైవ్‌లో లేదనుకుంటా. వెబ్‌సైట్ డొమైన్ ఉందంతే. నేను చూసాను ఆల్రెడీ మీరు ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడు. డొమైన్ లైవ్‌లో లేదు. ఇన్ కేస్ వాళ్ళకు మీరు వెబ్‌సైట్ కూడా రికమెండ్ చేయొచ్చండి మీరు. ఆర్‌కే గారితోని మాట్లాడి ఒకసారి అది వెబ్‌సైట్ తీసుకోండి బావుంటది. వెబ్‌సైట్ లేదనుకుంటా వాళ్ళకి. వెబ్‌సైట్‌కి వాళ్ళు అడుగుతారన్నట్టు. వెబ్‌సైట్ ఎందుకు అంటే మీరు చెప్పొచ్చు వాళ్ళకి.
ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజేషన్‌లో వెబ్‌సైట్ అనేది రూల్ అనేది కంపల్సరీ ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సర్వీసెస్ యాడ్ చేసినప్పుడు అక్కడ కాంటెంట్, ఇక్కడ కాంటెంట్‌తోని కూడా ఎక్కువ ఆప్టిమైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి గూగుల్ మై బిజినెస్‌లో. ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ వెబ్‌సైట్ ఉంది కదండీ! ఇప్పుడు ఈ క్లయింట్‌కి వెబ్‌సైట్ అవసరం లేదు కదండీ! చిన్న టౌన్ వీళ్ళది. సో, వీళ్ళకి ఎందుకు రికమెండ్ చేశానంటే, ఈ వీళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్న కాంటెంట్, మనం ఇచ్చే కాంటెంట్ కీవర్డ్స్ కొన్ని ఆప్టిమైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది సర్వీసెస్‌లో యాడ్ చేశాననుకోండి. మనం సర్వీసెస్‌లో యాడ్ చేసినప్పుడు ఆ కాంటెంట్, ఈ కాంటెంట్‌లో కీవర్డ్స్ కూడా ఆప్టిమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు వెబ్‌సైట్ కూడా సజెస్ట్ చేయొచ్చు సార్ వెబ్‌సైట్ తీసుకోండి అని చెప్పొచ్చు మేడం. సో, అట్లా. ఓకే. ఇంకా డౌట్స్ ఉన్నాయండి గూగుల్ మై బిజినెస్ మీద? డైలీ ఎలా చేస్తున్నారు మీరు? వర్క్ ఫ్లో ఎలా ఉంది? ఓపెన్ అవ్వట్లేదా? ఓపెన్ చేయలేదా మీరు? మీరు వేరే వాళ్ళ దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు కదా మేడం. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇంట్లోనే ఉన్నారా? ఓకే. ఓకే. సరే అండి. ఓకే. అయితే మీరు ఎలా చేయండి అంటే, ఇప్పుడు ఈ 3 కీవర్డ్స్ ఉన్నాయనుకో. ఇప్పుడు ఈ షీట్ ఉందనుకుందాం. హోమ్ పేజ్‌లో సేమ్ ఇలానే కీవర్డ్ రిసర్చ్ చేసుకోండి మీరు. జే జేఎంబీకి ఇలానే కీవర్డ్ రిసర్చ్ చేసేసుకొని, ఇప్పుడు ఈ 3 కీవర్డ్స్ ఉన్నాయనుకోండి. ఈ 3 కీవర్డ్స్‌కి 1 డేలో ఒక అప్డేట్ ఇవ్వండి. ఈ కీవర్డ్స్ మీద మీరు పోస్ట్ డిస్క్రిప్షన్ తీసుకుంటారు కదా! అప్డేట్ ఇయ్యండి. దీన్ని ఎలా మార్క్ చేసుకుంటారో మీ ఇష్టం. కలర్స్ మీ ఇష్టం ఇంకా. ఓకే. సో, ఇది ఒక వీక్ మొత్తం వీటి మీదనే పోస్ట్ చేయండి మీరు. ఈ 3 కీవర్డ్స్ మీదనే. తర్వాత మళ్ళీ ఇంకో 3 కీవర్డ్స్ తీసుకోండి. ఆ 3 కీవర్డ్స్ మీద మీరు ఇంకోటి ఏంటంటే షీట్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మీరు అప్డేట్ చేసుకోండి. ఒక జీఎంబీకి సెపరేట్ షీట్ మెయింటైన్ చేయండి. అప్డేట్స్‌కి ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో, లేకుంటే సర్వీసెస్‌కి ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో, ప్రొడక్ట్స్‌కి ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో. ఇలా మీరు తెలిస్తే మీకు ఈ కీవర్డ్స్ అన్నీ మీకు దీంట్లో కవర్ అయినాయో లేదో తెలిసిపోతాయండి. ఇప్పుడు అది లేకపోతే మీకు ఐడియా ఉండదు మీకు. ఇంకెక్కడ స్కోప్ ఉంటది? అప్డేట్స్, సర్వీసెస్, ప్రొడక్ట్స్. ఇంకెక్కడ ఉంటదండి స్కోప్? రివ్యూస్. ఇంకా రెస్పాన్స్ రివ్యూస్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో ఇంకా అడిషనల్‌గా. అదే దీంట్లో కూడా ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది. ఇన్ కేస్ ఈ కీవర్డ్ యూజ్ చేశారనుకోండి, అప్డేట్స్‌లో యూజ్ చేస్తే యెస్ అని పెట్టుకోండి. సర్వీసెస్‌లో అయితే యెస్ అని యూజ్ చేసుకోండి. ఇట్లా. ఇట్లా మీరు అప్డేట్స్ పెట్టుకుంటే మీకు అర్థమైపోతాయి. ఈ లిస్ట్ కీవర్డ్స్ మొత్తం మీరు కవర్ చేస్తున్నారా లేదా అనేది మీకు తెలిసిపోతది. ఒకసారి చూడండి. ఓకే. ఇది డిలీట్ చేయొచ్చా? ఓకే. మీకు కాపీ చేసేసి ఓకే. డన్. సో, 40 మినిట్స్ అవుతుంది. సేమ్ కీవర్డ్స్ మీదనే ఉన్నాం ఇంకా. సో, ఇంకొకటి ఏంటంటే ఈరోజు చిన్న ఒక టాపిక్ చెప్దాం మనం. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్. సారీ. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది చాలా బాగా చేశారు ఎఫ్ఏక్యూస్. దీంట్లో నో డౌట్. ఇంకోటి ఇంకా మీరు అడ్వాన్స్‌గా నేర్చుకోవాలంటే ఈ ఎఫ్ఏక్యూస్ బ్లాగ్స్‌లో ఇంకా అడ్వాన్స్ ఎలా ఉంటదంటే షీట్ ఎవరిదంటే తేజది ఓపెన్ చేద్దాం. హ్మ్. తేజ ఇలా ఇచ్చారు కదా మీరు. దీంట్లో మీరు సపోజ్ ఇది ఉంది. మెటా టైటిల్ డిస్క్రిప్షన్ ఇలా ఉంది. అంటే ఇది ఎంట్రీ లెవెల్‌కి మీరు చేసింది ఓకే అండి. నేనేమంటున్నా అంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్‌లో ఇంకో టిప్ చెప్తా చూడండి. ఇలా మీరు రెడీ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడ కీవర్డ్ యూజ్ చేశారనేది మీకు తెలియాలి. ఎక్కడ కీవర్డ్ యూజ్ చేశారనేది మీకు తెలియాలంటే ఏం చేయాలంటే సింపుల్ అండి. దీన్ని బోల్డ్ చేసి పెట్టుకోండి అంతే. డిస్క్రిప్షన్‌లో ఎక్కడ కీవర్డ్ యూజ్ చేశారు? సింపుల్. ఇది అందరికి అర్థమైపోతది. మీకు కూడా అర్థమైపోతది. ఇప్పుడు మీరు ఇచ్చిన తర్వాత ఒక 4, 5 డేస్ తర్వాత ఈ షీట్ మీరు చెక్ చేసుకున్నారనుకోండి. కీవర్డ్స్ యూజ్ చేసుకున్నారా లేదా అనేది మీకు కూడా అర్థమైపోతది. ఇప్పుడు ఇది ఎఫ్ఏక్యూస్‌లో కీవర్డ్ యూజ్ చేసుకున్నారా లేదా? ఒకవేళ యూజ్ చేయకపోతే మీకు ఇక్కడనే తెలిసిపోతది. ఇప్పుడు సపోజ్ దీంట్లో నాకు కీవర్డ్ లేదనుకోండి. మీరు డైరెక్ట్ ప్రాంప్ట్ తీసుకున్నారు చేశారు. దీనిలో కీవర్డ్ లేదు. ఎప్పుడు తెలుస్తది మీకు కీవర్డ్ లేదని చెప్పి? మీరు దాన్ని హైలైట్ చేసినప్పుడే తెలుస్తది. హైలైట్ చేయకపోతే మీరు ప్రాంప్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేస్తారండి అంతే ఇంక. అక్కడికే అయిపోతుందది. సపోజ్ ఇది ఉందనుకుందాం. ఇది ఆల్రెడీ బోల్డ్‌లో ఉందనుకుందాం. ఇటాలిక్ చేయండి. ఇప్పుడు దీంట్లో కీవర్డ్ ఉందా లేదా? ఇలా బోల్డ్ చేయండి. లేకుంటే ఇటాలిక్ ఏదో ఒకటి. ఇలా మీరు అన్నిటికి అప్డేట్ చేయండి. మళ్ళీ మీకు ఇదే టాస్క్ రిపీట్‌గా చేయండి. ఇదెవరండి? మెటా ట్యాగ్స్. ఇలా పెట్టకండి. అబౌట్ అస్ అని ఆల్రెడీ నీకు అబౌట్ అస్‌లోనే ఉంది. ఇలా పెట్టకండి. ఇట్లా మీరు
అబౌట్ అస్ లేకుంటే సర్వీసెస్ పేజ్ అని పెడుతుందంటే మీకు స్పేస్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు 50-60 క్యారెక్టర్స్ ఇక్కడ మనకి. క్యారెక్టర్ లెంత్ చాలా తక్కువ. సో ఉన్న లెంత్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే కీవర్డ్స్కే యూజ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఇది కీవర్డ్ చాలా బాగా చేసిండు. ఇలా మీరు యూజ్ చేసుకోవాలి. అంతేగాని దానికి అబౌట్ అస్ పేజ్, సర్వీసెస్ పేజ్ అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎవరికి చెప్తున్నారు? మీకు గుర్తున్నందుకు ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నారు కదండి. వెబ్సైట్లో ఎందుకు చెప్పండి అబౌట్ అస్ పేజ్? ఎందుకంటే వెబ్సైట్లో ఆల్రెడీ ఉంటుంది కదా. ఇది అబౌట్ అస్ పేజ్ అని ఉంటుంది, హోమ్ పేజ్ అని ఉంటుంది. మనం ఆప్టిమైజ్ చేయాల్సింది ఈ హోమ్ అనే వర్డ్ కీవర్డ్ కాదు. ఆప్టిమైజ్ చేయాల్సింది కీవర్డ్స్ని. ఓకే. సో మీరు కీవర్డ్స్ పెట్టుకుంటే సరిపోతాయి. సో ఈ షీట్ని ఒకసారి మీరు అర్థమైందండి. ఈ టాస్క్ అర్థమైతే ఒకసారి నాకు హ్యాండ్ రేజ్ చేయండి. డన్. నేనేమంటున్నా అంటే కీవర్డ్స్ షీట్ అయినా, మెటా డిస్క్రిప్షన్స్, మెటా టైటిల్, ఎఫ్ఏక్యూస్, బ్లాగ్స్ అయినా, బ్లాగ్స్ మీరు చేయలేదు అనుకుంటా, చేస్తే ఇన్ కేస్ చేస్తే ఏంటంటే దాంట్లో మీరు అనుకున్న కీవర్డ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన కీవర్డ్స్ అనుకుంటారు కదా ఇక్కడ, ఈ కీవర్డ్స్ అనేది ఇప్పుడు సపోజ్ ఈ 3 కీవర్డ్స్ టార్గెట్ చేసి మీరు ఎఫ్ఏక్యూస్ జనరేట్ చేశారనుకోండి, ఆ 3 కీవర్డ్స్ అనేది ఎఫ్ఏక్యూస్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కూడా మీకు తెలియాలి. సో మీరు ఇప్పుడు జ్యోతి గారు చెప్పినట్టు బ్లాగ్ అనేది కూడా కాలం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బ్లాగ్లో ఈ కీవర్డ్స్ యూజ్ చేశారా లేదా, అన్ని కీవర్డ్స్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఉన్న వాటిని నెక్స్ట్ బ్లాగ్లో మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు. లేకుంటే ఎఫ్ఏక్యూస్లో ఇప్పుడు ఇక్కడ మీరు ఇట్లా యూజ్ చేసుకోండి, షీట్ని ఇలా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎఫ్ఏక్యూస్, బ్లాగ్, టెస్టిమోనియల్స్, ఇంకా ఎక్కడండి ఎఫ్ఏక్యూస్, బ్లాగ్స్, టెస్టిమోనియల్స్ తర్వాత ఇంకెక్కడ యూజ్ చేయాలి. అంతే అండి, రైట్. సో అంతే. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేశారా లేదా. ఇప్పుడు ఇంకో టాపిక్ కూడా చెప్తా, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇది వెరీ సింపుల్, చాలా సింపుల్ అండి. ఇది నేను చెప్తాను. సింపుల్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్గా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఉన్నాయని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎఫ్ఏక్యూస్ అనేది కొద్దిగా టఫ్ ఉన్నది, అంత ఇంపార్టెంట్ కాదండి. అది ఇంపార్టెంట్ అంటే ప్రయారిటీలో ఇంపార్టెన్స్లో కొద్దిగా లోనే ఉంటుంది అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ యొక్క కీవర్డ్ ఆప్టిమైజ్ చేయాలనుకున్నాం సపోజ్. ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ చేయాలంటే 99% పవర్ ఎక్కడ ఉంటుంది అంటే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. యూఆర్ఎల్ అంటే ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ యూఆర్ఎల్ని చేంజ్ చేయడం, అంతే, ఏం లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, నాది ఉంది, సర్వీస్ ఉంది. ఈ సర్వీస్లో నార్మల్గా ఇది యూఆర్ఎల్ బేసిక్. ఫస్ట్ యూఆర్ఎల్ ఏముందంటే నాది చూపిస్తాను మీకు. ఈ పేజ్కి నేను ఎలా ఇచ్చానంటే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్, లేకపోతే .in అయితే .in. సో ఇలా ఫస్ట్ ఓల్డ్ యూఆర్ఎల్ ఇలా ఉండే మేడం నాది. ఓకే, ఓల్డ్ యూఆర్ఎల్. తర్వాత నేనేం చేశాను, న్యూ యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ఏం చేశాను. ఆప్టిమైజేషన్ చేస్తే ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ ఏం లేదండి. ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు, దీనిలో ఒకటి కీవర్డ్ యాడ్ చేశాను అంతే. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఎగ్జిక్యూట్ చేయాలి మీరు అందరు కలిసి. విజయ్ కేర్ఫుల్గా, ఇది చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఆప్టిమైజ్ అయిపోతుంది. మీ విజయవాడ కీవర్డ్స్ అయితే సింపుల్గా మీరు ఫస్ట్ రాగానే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ మాత్రమే చేయండి. అదే ఎనఫ్ అండి, అది సరిపోతుంది మీకు ఆప్టిమైజేషన్కి. ఎందుకంటే సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఓల్డ్ యూఆర్ఎల్. నేనేం చేశాను, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అనేది ఎస్సీఓలో ఒక చెక్ లిస్ట్ కాబట్టి నేను చెక్ లిస్ట్లో న్యూ యూఆర్ఎల్ యాడ్ చేశాను. ఓకే, న్యూ యూఆర్ఎల్ యాడ్ చేయడం అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇలా ఉండే యూఆర్ఎల్ని ఇలా చేశాను. ఇలా చేసి నేను ఎవరికి పంపించాను, డెవలపర్కి పంపించాను. నాకు ఈ యూఆర్ఎల్ వద్దు, వెబ్సైట్కి ఈ యూఆర్ఎల్ వద్దు, నాకు ఈ యూఆర్ఎల్ మాత్రమే కావాలి అని చెప్పాను. ఈ యూఆర్ఎల్ ఇచ్చేసాను. ఎందుకు, యూఆర్ఎల్లో కండిషన్స్ కూడా ఉంటాయి. సింపుల్గా కండిషన్స్ ఏంటంటే ఇది కీవర్డే. చూడండి, బెస్ట్ ఎస్సీఓ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ నేను కీవర్డ్ పెట్టాను. ఓకే, సో ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ చేయొచ్చా ఈ పేజెస్ అన్నిటికీ. ఇంకోటి దయచేసి అబౌట్ అస్ అనేది పెట్టకండి, ఇది ఓల్డ్ యూఆర్ఎల్. ఇక్కడ మీరు కీవర్డ్ పెట్టుకోవచ్చు అండి. ఏ కీవర్డ్ పెట్టుకోవాలంటే మీరు అబౌట్ అస్లో వాడిన కీవర్డ్ మాత్రమే ఇప్పుడు దీనిలో ఉన్నది. దీనిలో ఏదో ఒక కీవర్డ్, మంచి కీవర్డ్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పేజ్ ఉంది, ఈ పేజ్కి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ఏంటిది. ఇంకోటి ఏంటంటే మీరు షీట్ని ఎలా రాయాలంటే, హోమ్ పేజ్ ఉందనుకోండి, దీని కింద మెటా ట్యాగ్స్ రాయండి. మెటా టైటిల్స్ అంటే మెటా టైటిల్స్ ప్లస్ మెటా డిస్క్రిప్షన్.
ఎందుకంటే ఇప్పుడు ఈ పేజ్‌లో ఏమేమి జరిగిందో ఈ పేజ్‌లో మీకు తెలుస్తదండి. ఇప్పుడు ఇక్కడ పెట్టారనుకోండి మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కదా! మెటా టైటిల్ డిస్క్రిప్షన్. ఇది కూడా ఫైన్ అండి. నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఇదే మీరు ఇలా ఈ షీట్‌లో కూడా మీరు రాసుకున్నారనుకోండి, ఈజీగా అర్థమైపోతది. మెటా టైటిల్ అంటే ఇప్పుడు మెటా టైటిల్‌లో కండిషన్ ఏంటిది? ఈ పేజ్‌లో ఉన్న కీవర్డ్సే మీరు ఇక్కడ వాడాలి. సో, మీకు అర్థమైపోతది. ఇప్పుడు పైనకెళ్తే మీకు ఈ కీవర్డ్ దీంట్లో ఏది బెస్ట్ కీవర్డో అర్థమైపోతది. దీంట్లో మీరు వాడుకుంటారు. సపోజ్ ఇప్పుడు ఉందనుకుందాం. నాకు దీంట్లో ఏదో బెస్ట్ అనిపించింది. ఇది తీసుకున్నాను. ఏదో నేమ్ సంథింగ్ ఇది అయిపోయింది అనుకుందాం. లేకపోతే లెంత్ ఇంతే ఉంది అనుకుందాం. ఇక్కడ మనం మెటా టైటిల్స్ కండిషన్స్ ఏంటిది? ఒక కీవర్డ్ ఉండాలి, లేకుంటే ఆఫర్స్ ఉండాలి, లేకుంటే 50% ఆఫ్. కండిషన్స్ మాత్రం మర్చిపోవద్దండి మీరు. ఓకే. సో మెటా డిస్క్రిప్షన్ కూడా ఏం పెట్టాను నేను, ఇందులో ఉన్న కీవర్డ్సే వాడుకొని పెట్టాలి నేను మెటా డిస్క్రిప్షన్. సో ఇంతకుముందు వచ్చింది కదా, ఇక్కడ ఏదో పెట్టారు కదా. సారీ, ఇది కాదు షీట్, ఇది కదా షీట్. చూడండి ఆప్షన్ ఇక్కడ ఇది ఉంటుంది. ఇట్లా అంటే పారాగ్రాఫ్స్ డివైడ్ అయిపోతుంది. మనం ఎంటర్ కూడా కొట్టచ్చు. మీరు డాక్యుమెంట్ రెడీ చేసేటప్పుడు ఒక క్లాసిక్గా రెడీ చేయండి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్, అవన్నీ మనము క్లయింట్ చూసుకోడు. కొన్నిసార్లు మనం క్లయింట్ కూడా షేర్ చేయాల్సి వస్తుంది మనము. సో ఎప్పుడైనా కానీ కొద్దిగా అర్థమయ్యేలాగా పెట్టండి. ఒకటి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అట్లా పెట్టకండి. అన్ని ఇది అయిపోయింది. చూడండి ఇప్పుడు ఈ మెటా డిస్క్రిప్షన్లో మన కండిషన్ ఏంటిది? హోమ్ పేజ్లో మెటా డిస్క్రిప్షన్ మనం రెడీ చేసాము. దీంట్లో ఉన్న కీవర్డే ఉండాలండి. దీంట్లో కీవర్డ్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న కీవర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీరు వేరే కీవర్డ్ మెటా డిస్క్రిప్షన్ వాడితే కూడా రాంగ్ అండి ఇది. ఇప్పుడు దీంట్లో ఉన్న కీవర్డ్ ఉందా? ఇంకోటి మెటా టైటిల్లో ఉన్న కీవర్డ్ ఏమైనా ఉందా? చూడండి, బెస్ట్ ఆస్ట్రేలియా ఇన్ యూకే ఉంది. ఫైన్, హ్యాపీ. హ్యాపీ, దట్స్ ఇట్. అయిపోయిందండి కూడా. తర్వాత ఇంకోటి ఏంది, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అనే టాపిక్ కూడా ఉంటుంది. అంటే ఇది ప్రతి పేజీకి అండి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కూడా. ఓకేనా. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్లో చూద్దాం ఫస్ట్. హోమ్ పేజ్కి అయితే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ఉండదు, ఎందుకంటే హోమ్ పేజ్కి ఎప్పుడైనా ఒకటే ఉంటుందండి. హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్కి ఓన్లీ index.php ఉంటుంది. సరే, అబౌట్ అస్ తీసుకుందాం. అబౌట్ అస్లో ఇది ఓల్డ్ యూఆర్ఎల్. అబౌట్ అస్ ఇది అయిపోయింది. సేమ్ ఇదే మీరు దీనికి కూడా మెటా టైటిల్స్, డిస్క్రిప్షన్స్ పెట్టండి. ఓకే. తర్వాత యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్లో ఓల్డ్ యూఆర్ఎల్ ఇది. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఒకసారి అర్థమైతే నాకు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు న్యూ యూఆర్ఎల్ ఏం పెట్టాలి? ఇప్పుడు ఇక్కడ వరకు ఉంటుందండి. అబౌట్ అస్ మనం చేంజ్ చేయాల్సిన ప్లేస్ ఏందని తెలుసుకోవాలి. ముందే చెప్తున్నా, ఇది ఒక్కటే చేంజ్ చేయాలి. ఈ ప్లేస్ని మనం రీప్లేస్ చేయాలి. ఓకే. సరే, ఇప్పుడు మనము మెటా టైటిల్లో డిస్క్రిప్షన్లో పెట్టిన కీవర్డ్ మెయిన్ ప్రైమరీ కీవర్డ్ మనం అనుకున్నాం. సపోజ్ ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఇది టెక్స్ట్ రాంగ్, ఇది నేను ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నా, గుర్తుపెట్టుకోండి. హోమ్ పేజ్కి లేదు కాబట్టి నేను అక్కడ చెప్పలేకపోయినా, మళ్ళీ దీనికి రాయాలని టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇలా ఉంది. నేనేం చేశాను, ఈ మెటా టైటిల్లో కీవర్డ్ వాడాను, ఇక్కడ ఒక కీవర్డ్ వాడాను. సో అది ప్రైమరీ కీవర్డ్. ఇప్పుడు మెటా కీవర్డ్లో వాడేది ఏంటంటే ఈ అన్ని కీవర్డ్స్లో ఇంపార్టెంట్ కీవర్డ్ నేను వాడాను అనుకుందాం. సో నెక్స్ట్ ఏంటి, ఇదే కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్ కాబట్టి ఇది ఆప్టిమైజ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, ఇదే కీవర్డ్ని తీసుకుపోయి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్లో పెట్టాను. ఇంకోటి ఏంటంటే యూఆర్ఎల్ ఎప్పుడు లోవర్ కేసే ఉంటుంది, అప్పర్ కేస్ ఉండదు. సో దట్టు ఇలాంటివి ఇలా ఉండాలండి. ఐఫెన్తో మనం సపరేట్ చేయాలి. స్మాల్, లోవర్ కేస్ మాత్రం. ఇప్పుడు అయిపోయింది ఆ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు కాంపిటేటర్స్ కూడా చెప్తాను. ఇంతకుముందు కాంపిటేటర్స్ ఎగ్జాంపుల్, బెస్ట్ లవ్ ప్రాబ్లం. ఈ కాంపిటేటర్స్ చూసినప్పుడు మీకు ఒక పేజ్లో ల్యాండ్ అయ్యారు, ఈ పేజ్లో ల్యాండ్ అయ్యారు. వీళ్ళ యూఆర్ఎల్ చూసారండి? ఇది అంటే వీళ్ళది ఇంకా ఫుల్లీ ఆప్టిమైజ్డ్ కాదు చెప్పాలంటే. చూడండి ఇక్కడ
ఆస్ట్రాలజర్ రూట్ అని వాడాను. బ్రెడ్ కమ్స్ చూసారా? బ్రెడ్ కమ్స్ చూసారండి? బ్రెడ్ కమ్స్ కూడా వాడాడు, కీవర్డ్ వాడాడు. మనం ఆల్రెడీ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా, బ్రెడ్ కమ్స్ కూడా వాడాడు. సో అలా అలా ఉంటుందండి ప్రాసెస్. సో ఇప్పుడు యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అందరికి అర్థమైందండి. డన్. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే, మీరు ప్రతి పేజ్లో ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మనది ఓన్లీ కీవర్డ్స్కి ఓన్లీ షీట్ మాత్రం వాడాము, మిగతా వాటికి డాక్యుమెంట్ వాడాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే షీట్లో మీరు ఈ కీవర్డ్స్తోని మెటా టైటిల్, డిస్క్రిప్షన్, తర్వాత ఓల్డ్ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కూడా మరి ఇలానే ఇదే షీట్లో చేసినాక పంపించాలి. చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్ ఆప్టిమైజేషన్ అయిపోతుంది. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ వెరీ సింపుల్. దట్టు మీరు ప్రైమరీ కీవర్డే వాడాలి. యూఆర్ఎల్ పెట్టేటప్పుడు ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండి మీరు అప్డేట్ చేసిన తర్వాత అంటే అవ్వాలంటే కష్టం, చాలా కష్టం అవుతుంది. అంటే అప్డేట్ అవ్వచ్చు, బట్ ఎలా ఉంటుందంటే పేజెస్ డిస్టర్బ్ అవుతాయండి. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, తొందరలో మన తేజ బాబు ఏం చేసిండు, ఒక టీ అని పెట్టిండు అనుకోండి, స్పెల్లింగ్స్ చూసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వన్స్ అది ఆప్టిమైజ్ అయిన తర్వాత చేంజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, అంటే డబుల్ టైమ్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ కేర్ఫుల్గా అన్ని లోవర్ కేసులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఐఫన్స్ సపరేట్ చేసిన స్పెషల్ క్యారెక్టర్స్ సపరేట్గా అయిందో లేదో చూసుకోవాలి. ఆ యూఆర్ఎల్ పంపించాలి, డెవలపర్ పంపించాలి షీట్ మొత్తం. డన్. ఓకే, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అయిపోయిందా? కండిషన్స్ ఏమేమి ఉంటాయి ఎవరైనా చెప్పగలుగుతారా? కవిత చెప్పగలుగుతారా? యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్స్ కండిషన్స్ ఏంటిది? ఉన్నారా? అప్పుడప్పుడు టెస్ట్ చేయాలండి మిమ్మల్ని, మీరు ఉన్నారా లేదా, నాట్ ఓన్లీ కవిత, అందరినీ. గౌతమ్ గారు ఒకసారి చెప్పాలండి. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ సంబంధించింది దీనిలో కండిషన్స్ ఏమేమి ఉండాలి? 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి కీవర్డ్ యూజ్ చేయాలి, సెకండ్ అది లోవర్ కేసులో ఉండాలి. అంతే, మళ్ళీ నేనే చెప్తున్నా. అర్థమైందండి? డన్. జ్యోతి గారు, మీకు అర్థం కావాలండి, మీకే అర్థం కావాలి ఫస్ట్. విజయ్ విజయ్ ఫోన్లో తమ్ము రావట్లే. కవిత ఆన్సర్ చేయట్లేదు కానీ తమ్ము ఇస్తుంది, సారీ హ్యాండ్ రైజ్ చేస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది ఇందులో యూజ్ చేసే కీవర్డ్ అనేది ఎలా ఉండాలంటే చాలా ప్రైమరీ కీవర్డ్ ఉండాలండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను క్లయింట్ అనుకుందాం, నేను జ్యోతి గారికి ఒక కండిషన్ చెప్పాను, ఒక కీవర్డ్ చెప్పాను. కొంతమంది కీవర్డ్స్ ఇస్తారండి క్లయింట్స్, నాకు ఈ కీవర్డ్స్ కొడితే నా వెబ్సైట్ రావాలని చెప్పి క్లయింట్ ఇస్తారు. సో ఆ కీవర్డ్ ఫస్ట్ అది ఆప్టిమైజ్ అవ్వాలి కదా, క్లయింట్ అడిగింది ఆప్టిమైజ్ అవ్వాలి. ప్రైమరీ కీవర్డ్ అంటాం దాన్ని మనం, అంటే ఇంపార్టెంట్ ఉన్న కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్ అంటాం. సో అట్లాంటి కీవర్డ్స్ మనం ఫస్ట్ యూఆర్ఎల్ ఆప్టిమైజ్ చేయండి, ఎందుకంటే యూఆర్ఎల్లో పెట్టినప్పుడు ఈజీగా ఆప్టిమైజ్ అయిపోతుంది కీవర్డ్ అనేది, సింపుల్గా ఆప్టిమైజ్ అయిపోతుంది. ఓకే, సో డన్. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అయిపోయింది. ప్రైమరీ కీవర్డ్ ఒకటి, లోవర్ కేస్ ఒకటి. ఓకే, మళ్ళీ మీరు ఇచ్చేటప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి క్లయింట్, డెవలపర్కి ఇచ్చేయమని. డన్. తర్వాత టాపిక్ ఏంటంటే హెడర్ ట్యాగ్స్ అనే హెడ్డింగ్ పెట్టుకోండి. నేను మీకు ఇవన్నీ షీట్ మళ్ళీ ఇస్తాను, నో వరీస్, మీరు టెన్షన్ ఏం పడకండి, మళ్ళీ ఇస్తాను. హెడర్ ట్యాగ్స్ అనే హెడ్డింగ్ పెట్టుకోండి. హెడర్ వెయిట్ నేను చూపిస్తాను కదా, ఇది ఈ టాపిక్ ఏంటి. నేను ఎందుకు ఇట్లా ఆ, ఒక సీక్వెన్స్లో చెప్పట్లేదంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుందండి. ఇప్పుడు మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, ఆ షీట్, ఆ కీవర్డ్స్ మాట్లాడేటప్పుడు దాని కింద యూఆర్ఎల్ మాట్లాడాను, ఎందుకంటే అది లింక్ ఉంటాయి, ఇంటర్లింక్ అయి ఉంటాయి. హెడర్ మెటా ట్యాగ్స్లో, డిస్క్రిప్షన్స్లో వాడిన కీవర్డ్ని, ప్రైమరీ కీవర్డ్ని మనము యూఆర్ఎల్లో యూజ్ చేసాం కాబట్టి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ టాపిక్ చెప్పాను. ఇప్పుడు యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్లో యూజ్ చేసిన కీవర్డ్ని హెడర్ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, అసలు హెడర్ ట్యాగ్స్ అంటే ఏంటి అనేది మనకి ఎక్కడ ఉంటుంది తెలియాలి వెబ్సైట్లో. ఓకే, మీకు చూపిస్తానండి. నా డెవలపర్స్ పెట్టలేదండి, బట్ నో ప్రాబ్లం, ఏదో ఒక ప్లేస్లో పెట్టుంటాను. ఈ వెబ్సైట్ మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, వేరే వెబ్సైట్ గురించి చెప్తాను. ఎందుకంటే ఈ వెబ్సైట్ నేను ఆప్టిమైజ్ చేస్తున్నాను, నాకు కూడా కేస్ స్టడీస్ యూజ్ అవుతాయని చెప్పి నేను ఈ వెబ్సైట్ తీసుకున్నాను. లేదు సార్, నాకు భయం అవుతుంది, ఈ వెబ్సైట్లో ఏదో లవ్ బ్యాక్ అంటున్నారు, వశీకరణ అంటున్నారు, బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు అని చెప్పండి, తీసేయమంటే తీసేస్తాను. చాలా క్లయింట్స్ ఉన్నది, ఆ కేస్ స్టడీస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీటిని మనం ఏమంటామంటే హెడర్ ట్యాగ్స్ అంటామండి. హెడ్డింగ్స్ని హెడర్ ట్యాగ్స్ అంటే, ఇప్పుడు లవ్ ప్రాబ్లమ్ ఇది ఒక హెడ్డింగ్, హెడర్ ట్యాగ్స్. దీనిలో తక్కువ ఉన్నాయి.
ఇది ఉంది అనుకుందాం. ఇది హెడ్డింగ్ అనుకుందాం. ఇదొకటి. ఇదొక హెడ్డింగ్. ఇదొక హెడర్ ట్యాగ్స్. ఇలా ఇదొక ఇదొక హెడ్డింగ్. దీన్ని హెడర్ ట్యాగ్స్ అంటాం. మరి హెడర్ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పేరాగ్రాఫ్స్ రాసేటప్పుడు ఎలా రాస్తాం చెప్పండి? ఒక బుక్లో మనం ఒక ఆర్టికల్ రాస్తున్నాం అనుకుందాం, లేకపోతే ఏదో నోట్స్ రాస్తున్నాం. ఏమేమి ఉంటాయి? విజయ్ చెప్పండి, మీరు నోట్స్ రాసారో లేదో నాకు తెలియదు. మా ఏజ్లో అయితే నోట్స్ ఉండేవి, అసైన్మెంట్స్ ఉండేవి. మీ ఏజ్లో అంత డాక్యుమెంట్స్ మొత్తం పీపీటీస్ ఇవి వచ్చినాయి కదండి. ఉంటాయా మీకు? నోట్స్ ఏమైనా రాసారా మీరు? అసైన్మెంట్స్ ఏమైనా నోట్స్ ఏమైనా రాసారా మీరు? నోట్స్ రాసే ముందు ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందండి? ఇండే హెడ్డింగ్ హెడ్డింగ్ తీసుకుంటాం. హెడ్డింగ్ తీసుకుంటాం. తర్వాత ఏముంటాయండి? ఒక పారాగ్రాఫ్ ఉంటాయి, తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అంతే కదా? సేమ్ సేమ్ వెబ్సైట్లో పేజెస్ కూడా అలా ఉంటాయండి. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇది హెడ్డింగ్ అనుకుందాం, హెడర్ ఆఫ్ ది పేజ్. ఓకే, హెడ్డింగ్ అంటే హెడర్లో ఉండేటి హెడర్ కాదు, హెడ్డింగ్స్ అనుకుందాం. మనం జస్ట్ మనము ఒక నోట్స్కి, ఒక వెబ్ పేజ్కి, మనం వెబ్లో ఉండే పేజ్కి, మన బుక్లో ఉన్న పేజ్ని కంపారిజన్ చేసుకొని మనం మాట్లాడుకుందాం, కంపేర్ చేసి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, ఇది కూడా హెడ్డింగ్. ఇదేంటిది? ఇది హెడ్డింగే. దాని కింద ఉంది సబ్ హెడ్డింగ్. అంటే ఇది మెయిన్ హెడ్డింగ్ కింద ఉంది సబ్ హెడ్డింగ్స్. ఓకే, ఎందుకు ఇది చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సబ్ హెడ్డింగ్ అండి, ఎందుకంటే మెయిన్ టాపిక్ ఇది. సో మెయిన్గా ఉండే హెడ్డింగ్ని మనం ఏంటో మెయిన్ హెడ్డింగ్ అంటాం. వెబ్సైట్లో, వెబ్ పేజెస్లో ఉండే మెయిన్ హెడ్డింగ్ ఏమంటాం అంటే H1 ట్యాగ్ అంటాం. H1 అంటే హెడర్ 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది. హెడర్ ట్యాగ్స్లో మెయిన్ హెడ్డింగ్ని H1 అంటాం. H1 అంటే ఏం లేదండి, హెడర్ 1. ఫస్ట్ హెడర్ని హెడర్ 1 అంటాం. తర్వాత ఉండే హెడ్డింగ్ని ఏమంటాం మనము? బుక్లో అయితే సబ్ హెడ్డింగ్స్ అంటాం. సో వాటిని మనం ఏంటంటే హెడర్ 2 అంటాం. H2 అంటే సెకండ్ హెడ్ లైన్స్. తర్వాత దాని కింద ఉండేటివి H3. దాని తర్వాత ఉండేటి H4. ఇక మీకు మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హెడర్ 4, హెడర్ 3, హెడర్ 2 అని. సో మన వెబ్ పేజ్లో ఉన్న అన్ని హెడర్స్ అనేవి ఇలానే ఉంటాయండి. మరి ఇవి ఎందుకు మాకు చెప్తున్నారు సార్? నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు డైరెక్ట్ ఎస్సీఓ కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ చెప్పండి అని చెప్పి విజయ్ డౌట్ రావచ్చు. దీంట్లోనే ఉందండి లాజిక్. ఓకే, కండిషన్ ఏంటంటే మీరు హెడర్స్ పెట్టేటప్పుడు దాంట్లో కీవర్డ్ ఉండాలి, అంతే, సింపుల్. మీరు యూఆర్ఎల్లో యూజ్ చేసిన కీవర్డ్నే హెడర్ ట్యాగ్స్లో వాడాలండి, సింపుల్. ఇక్కడ వాడి ఇక్కడ వాడి అదే కీవర్డ్ బ్రెడ్ కమ్స్లో వాడి అదే కీవర్డ్ ఈ డిస్క్రిప్షన్లో వాడితే ఎందుకు ఆప్టిమైజ్ కాదండి? సింపుల్గా ఆప్టిమైజ్ అవుతుంది ఈ వెబ్సైట్. ఇప్పుడు నాదొక నో నో నో, అక్కడ దాకా వెళ్ళకండి. యూఆర్ఎల్లో యూజ్ చేసిన కీవర్డ్ అనేది ప్రైమరీ కీవర్డ్. అంటే ప్రైమరీ కీవర్డ్ అంటే మెయిన్ కీవర్డ్. అదే కీవర్డ్ని మనము హెడర్లో వాడచ్చు, అంటే H1లో వాడచ్చు, H1లో వాడచ్చు, అది వాడచ్చు, వేరేది కూడా వాడచ్చు అండి, నో ప్రాబ్లం. నేను ఎందుకు వాడుతున్నా అంటే ఇది మెయిన్ కీవర్డ్ కదా. ఇప్పుడు ఎస్సీఓ సర్వీసెస్ ఇన్ కంపెనీ ఇన్ బంజారా హిల్స్ హైదరాబాద్ అంటే మెయిన్ కీవర్డ్, నేను ఇక్కడ వాడుకున్నాను అంతే. అలా వాడుకోవచ్చు. అంటే కొందరికి డౌట్ రావచ్చు, ఇప్పుడు హెడర్లో వాడింది ఇక్కడ వాడుకోవచ్చు అని వాడుకోవచ్చు. హెడర్లో వాడిన దాన్ని వాడకుండా వేరేది కూడా వాడుకోవచ్చు, హెడర్ ట్యాగ్స్లో అంటే వాడుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎంఎన్ స్క్రాప్ ఫోల్డింగ్ అని మాకు ఇది 10 డేస్లో నేను ఆప్టిమైజ్ చేశానండి వెబ్సైట్. నేనే కూర్చొని 10 డేస్ అంటే ఎక్కువ టైం పట్టి డైలీ 1 అవర్ కూర్చొని ఆప్టిమైజ్ చేశాను. ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్లో టాప్ ఫస్ట్ 10లో ఇది ఒక వెబ్సైట్. లోడ్ అవ్వట్లా ఇంటర్నెట్, ఇది ఉందండి. వీళ్ళకి నేను ఎలా ఎంత ప్లాన్డ్గా చేశానంటే ఆప్టిమైజేషన్, ఇది ఉంది. బెంగళూరు కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయమన్నారండి. మన పేజెస్ పని చేయట్లేదు వచ్చాయి. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, అబ్బా దానిలో సాయిరామ్ ఇవి పని చేయట్లేదు ఈ పేజెస్. యా, ఇది ఉంది అనుకుందాం. నేను యాక్చువల్లీ కండిషన్స్ ఇంతకుముందు ఒకలా ఉండే అండి. ఇప్పుడు ఓల్డ్ ఎస్సీఓ పాలసీస్ ఎలా ఉండే అంటే H1 ట్యాగ్ అనేది మల్టిపుల్, అంటే ఒకటి కంటే ఎక్కువ వాడచ్చు మనం అని చెప్పి ఉండే అన్నట్టు. అప్పుడు నేను ఏం చేశాను, ఇవన్నీ హెడర్ ట్యాగ్స్ కదండి, ఇవన్నీ కీవర్డ్స్ పెట్టాను చూసారా. స్క్రాప్ హోల్డింగ్ నీడ్స్ ఇన్ కరీంనగర్, స్క్రాప్ హోల్డింగ్ రెంట్ ఇన్, ఇవన్నీ కీవర్డ్స్ అండి, ఇవన్నీ కీవర్డ్స్ చూడండి. నేను కీవర్డ్స్ తప్ప ఇక్కడ ఏం వాడలేదు. ఇక్కడ మళ్ళీ అదే కీవర్డ్ ఇక్కడ వాడాను చూడండి, బ్రెడ్ కమ్స్లో వాడాను. సేమ్ కీవర్డ్ మళ్ళీ నేను ఏం చేశాను, యూఆర్ఎల్లో యూజ్ చేశాను. ఎందుకు ఆప్టిమైజ్ కాదండి, సింపుల్గా ఆప్టిమైజ్ అయిపోయింది.
సో ఇలా వాడాను. తర్వాత మళ్ళీ హెడర్ ట్యాగ్స్ ఇక్కడ వాడొచ్చు. ఇక్కడ కూడా హెడర్ ట్యాగ్స్ అని వాడొచ్చు. మీరు ఏదైనా ఇది చూడండి. ఇలా హైలైట్ చేసుకున్నానండి కీవర్డ్స్ అన్ని. ఇదంతా నేను చాట్ జీపీటీతోనే చేసుకున్నాను కీవర్డ్స్. స్క్రాప్ హోల్డింగ్ అండ్ డెంటల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఇన్ కరీంనగర్. సో ఇట్లా. సో మనం ప్లాన్డ్గా ఒక వర్క్ ఫ్లో మనం డిజైన్ చేసేసుకుంటే ఎక్కడెక్కడ కీవర్డ్స్ యూజ్ చేసుకోవాలని తెలుసుకుంటే మీరు ఏదైనా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు సింపుల్. అలా ఇలా నేను హెడర్ ట్యాగ్స్లో వాడుకున్నాను. మళ్ళీ తర్వాత వీటికి హెచ్ టూ అని కూడా పెట్టుకోవచ్చు అండి వీటికి. అంటే ఓన్లీ ఇక్కడ ఉన్నదే హెచ్ టూ అని కాదు. మనం ఇప్పుడు ఇక్కడ సపోజ్ కాంటెంట్ ఉందనుకోండి, దీనిని హెచ్ టూ పెట్టుకోవచ్చు, హెచ్ త్రీ పెట్టుకోవచ్చు. అట్లా ఇక్కడ కూడా నేను కీవర్డ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ పేజ్ ఉంది అనుకుందాం. దీంట్లో మీరు హెచ్ వన్ ఏది వాడచ్చు? లవ్ ప్రాబ్లమ్స్ అని ఉంది. దీన్ని మీరు తీసేయాలి. అంటే ఇప్పుడు ఇది హెడ్డింగ్ లాగా వాళ్ళు డెవలపర్స్ చేసింది మనకు అవసరం లేదండి. మీకు ఇక్కడ ఏది పెట్టవచ్చు ఇక్కడ అంటే మీరు ఎలా తెలుస్తుంది అది మీ కాంపిటేటర్స్ అన్న తెలుస్తుంది, లేకపోతే మీ చాట్ జీపీటీకి వెళ్ళి ఐ వాంట్ స్లైడర్ హెడ్డింగ్స్ విత్ ఇంక్లూడింగ్ దీస్ కీవర్డ్స్ అని చెప్పి ఒక సరే నేనే చేస్తాను, నేను చూపిస్తాను. హెడ్లైన్స్ ఏదైనా కీవర్డ్ తీసుకున్నాను. కీవర్డ్ నథింగ్ బట్ ఈ పేజ్కి అది బిజినెస్ అనుకున్నాం. సింపుల్ అండి, వచ్చేసినాయి కదా మనకి హెడ్లైన్స్. ఈ హెడ్లైన్స్ మనం ఏం చేయాలి? డెవలపర్ దీంట్లో 10 ఉంటాయి. దీంట్లో ఏదో బెస్ట్ హెడ్లైన్స్ ఏమైనా ఉంటుంది, మంచి అట్రాక్టింగ్ ఉండే హెడ్లైన్స్ ఉంటే తీసేసుకొని డెవలపర్కి ఇచ్చేసుకోవచ్చు. మీరు షీట్లో ఇలా మెన్షన్ చేయాలంటే ఇలా రాయచ్చు. లవ్ ప్రాబ్లమ్స్ కదా ఇదంతా మళ్ళీ సరే చేంజ్ చేసుకో మళ్ళీ విజయ్. ఇవన్నీ హెడ్లైన్స్ అండి. షీట్ బాగా రాసుకోండి, మంచిగా పెట్టుకోండి షీట్. నేను కొద్దిగా అలైన్మెంట్ అంత బాగాలేదు. అర్థమైందండి? హెచ్1 ఈ ఈ కీవర్డ్స్ ఎక్కడివి? నేను వాడిన కీవర్డ్స్ ఎక్కడివి? ఈ పేజ్లో మాత్రమే, అంటే లవ్ ప్రాబ్లమ్స్ ఉన్న దాంట్లో మాత్రమే నేను వాడానండి. గుర్తుపెట్టుకోండి, ఈ కీవర్డ్స్ ఎక్కడివి కాదు. నేను దీనిలో యూజ్ చేసిన కీవర్డ్స్ ఎక్కడ ఉండాలి? ఈ టాప్లో ఉండాలి నాకు, అంతే. ఇంకా ఏ పేజ్ కీవర్డ్స్ ఆ పేజ్లోనే నేను ఆ పేజ్కి సంబంధించిన వాటిలోనే వాడాలి. నేను ఎక్కడ వాడాను? మెటా ట్యాక్స్ డిస్క్రిప్షన్స్, ఓల్డ్ యూఆర్ఎల్, న్యూ యూఆర్ఎల్, హెచ్1లో వాడాను. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని కింద బ్రెడ్ కమ్స్ అని కూడా పెట్టుకోవచ్చు అండి మీరు ఇక్కడ. దీంట్లో కూడా మీరు ఏమేమి పెట్టారు? యూఆర్ఎల్ ఇదే కదండి మీరు వాడింది, బ్రెడ్ కమ్స్ చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్. ఇది యూజ్ చేశారనుకోండి, ఒకవేళ పాత్ ఇక పెట్టేసుకోండి. అయిపోయింది కదా, బ్రెడ్ కమ్స్ కూడా ఇక్కడనే వాడాను. డన్. మీరు ఇవన్నీ ఇక్కడ సపరేట్ చేసేసుకోండి, బాగుంటుందండి. షీట్ చూస్తే ఈజీగా అర్థమైపోవాలి అందరికీ. టైం కనబడట్లేదండి, ఇది అడ్డం వస్తుంది. టైం చాలా ఉంది. చూడండి, నేను ఏ పేజ్ కీవర్డ్స్ ఆ పేజ్లోనే యూజ్ చేస్తున్నాను, అదొకటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్. వేరే కీవర్డ్స్ వేరే పేజ్లో వాడట్లేదు.
అంటే మీరు ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి మీకు ఇప్పటికైనా అర్థం కావాలి. కీవర్డ్ రీసెర్చ్ అనేది సరిగా లేకపోతే మీరు ఏం చేసినా వేస్టే అని మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. అందుకే నేను నిన్న క్లాస్ చెప్పకపోనికి రీజన్ కూడా ఇదే అండి. కీవర్డ్ రీసెర్చ్ సరిగా లేకపోతే ఏ ఎస్సీఓలో ఏం చేయలేరు మీరు, ఇంకా నథింగ్. నెంబర్స్ చేంజ్ చేసుకోవాలి. ఏ పేజ్కి ఆ పేజ్. ఇంకోటి ఏంటంటే పేజెస్ కూడా ఏ పేజ్కి ఆ పేజే యూజ్ చేయాలండి. మీరు వేరే పేజ్ కీవర్డ్స్ యూజ్ చేస్తే అది కండిషన్ గుర్తుపెట్టుకోండి. చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అదే ఇంకా ఎస్సీఓ అంటే ఏం లేదండి. ఇవే ఇంకా చెక్ లిస్ట్లో ఉన్నాయి అన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోతే అదే ఎస్సీఓ అయిపోతుంది. ఓకే. మీరు ఇంకా మీకు ఇంకా అడ్వాన్స్గా చేయాలనుకుంటే మొబైల్ స్పీడ్ కూడా చేసుకోవచ్చు అండి. దీనికి మొబైల్ లోడింగ్ స్పీడ్ అని కూడా పెట్టుకోవచ్చు. మరి ఇప్పటివరకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఈ టాపిక్. ఈ టాపిక్ మీదనే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ పేజ్ కూడా మొబైల్ స్పీడ్ ఉంటుందండి. ఒక యూఆర్ఎల్ ఉందంటే ఆ యూఆర్ఎల్కి కూడా ఉంటుంది. ఇండివిజువల్గా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేజ్ ఉంది, ఏ పేజ్, సారీ, ఈ పేజ్ ఉంది అనుకోండి. ఈ పేజ్ ఇదే లవ్ ప్రాబ్లమ్స్ కదా. ఈ ఒక్క పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది ఎంత ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు. సేమ్ అంతే. మొబైల్ స్పీడ్ ఇన్సైట్స్ మీకు ఇచ్చాను కదా నేను అక్కడ యూఆర్ఎల్. ఈ లింక్ మీకు ఇచ్చాను ఆల్రెడీ, మళ్ళీ ఇస్తాను నేను. ఇప్పుడు ఒక పేజ్కి, సారీ, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు. ఎస్సీఓ చేస్తున్నట్టే ఇంకా. చూడండి ఈ పేజీకి ప్రాబ్లం ఏముంది. స్పీడ్ ఇండెక్స్ బాగానే ఉంది. ఇంకో 9 ms స్లో ఉంది. నాట్ ఎన్ ఇష్యూ. ఇమేజెస్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ ఇది లింక్ పంపిస్తే అయిపోతుంది ఇక్కడ. లార్జెస్ట్ కాంటెంట్ పెయింట్, ఇది ఇండివిజువల్గా అనాలిసిస్ అన్నట్టు, ఇండివిజువల్ పేజెస్. ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మీరు షీట్ రెడీ చేసుకున్నారనుకోండి, మీరు ఏ క్లయింట్ అయినా చేంజ్ అవ్వాల్సిన ఏం చేంజ్ అవుతాయి, ఇక్కడ కీవర్డ్స్ చేంజ్ అయిపోతాయి, ఇవి చేంజ్ అయిపోతాయి, ఈ హెడ్డింగ్స్ అని ఇలానే ఉంటాయి. మీకు ఈజీగా 1 dayలో మీరు చేసేసుకోవచ్చు ఒక ప్రాజెక్ట్ని, ఎస్సీఓ ప్రాజెక్ట్ని. బట్ మీకు ఏంటంటే డిఫరెన్స్ తెలవాలి. పేజెస్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, సపరేట్గా ఉన్నాయా, కీవర్డ్స్ ఎలా ఉన్నాయా, ఇలా తెలుసుకుంటే అయిపోతుంది. ఈ స్పీడ్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ స్పీడ్ గురించి మీకు తెలియదు అనుకోండి, నో ప్రాబ్లం. ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ ఇక్కడ పెట్టండి. ఎందుకంటే ఈ లింక్ మనం ఇది డెవలపర్కి షేర్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. షీట్ ఎప్పుడైనా డెవలపర్కి షేర్ చేస్తాం మనం. ఓకే. సో ఇక్కడ మీరు ఈ లింక్ పెట్టేసుకోండి అంతే. ఈ లింక్ డెవలపర్ చూసుకుంటాడు అన్నట్టు, స్పీడ్ ఎంత ఉందో లేదని చెక్ చేసుకుంటాడు అంతే. ఓకే. ఓన్లీ మనం H1 ట్యాక్స్ గురించి మాట్లాడామండి, ఇంకా చాలా ఉంటాయి. సో నేను ఇది కింద పెట్టేస్తున్నాను H1 ట్యాక్స్. H1 ఒకటే మాట్లాడుకున్నాం మనం. ఇంకేమేమి ఉంటాయి, H2 ఉంటాయి, H3 ఉంటాయి, H4 ఉంటాయి. వీటన్నిటిలో కీవర్డ్స్ యూజ్ చేయాలి. సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ మీరు కీవర్డ్స్ యూజ్ చేశారు. ఇక్కడ లవ్ ప్రాబ్లం ఉంది, నాకు ఈ హెడ్డింగ్ నచ్చలేదండి, నాకు సబ్ హెడ్డింగ్స్. లేకుంటే ఇక్కడ నువ్వు ఇక్కడ H2 ట్యాక్స్ అని కూడా ఇచ్చుకోవచ్చు నువ్వు ఇక్కడ. ఇప్పుడు 3 కీవర్డ్స్ ఆల్రెడీ యూజ్ చేశారు మీరు ఆ పేజ్లో, ఇంకా మిగతా కీవర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. 3 కీవర్డ్స్ ఏమి, ఈ 3 కీవర్డ్స్ వాడారు అనుకున్నాం. ఎగ్జాంపుల్ లవ్ ప్రాబ్లమ్స్లో ఉంది కదా, ఈ 3 కీవర్డ్స్ వాడారు. తర్వాత ఈ 3 కీవర్డ్స్ ఏంది, H2లో వాడుకోండి. చేంజ్ చేశాను అంతే. అక్కడ హెడ్డింగ్ ఇది పెట్టుకోవచ్చు, ఇది కూడా కీవర్డే కదండి. సెంటెన్స్ చూస్తే భయం అవుతుంది అప్పుడప్పుడు. నాకు ఎక్కడ ఉంది. ఒకవేళ డెవలపర్కి అర్థం కాకపోతే మనం చెప్పొచ్చు అండి, ఇది H2 ఎక్కడ పెట్టాలి అంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దీంట్లో కీవర్డ్ ఉందా, ఉంది. కీవర్డ్ లేదండి దీంట్లో, సారీ, కీవర్డ్ లేదు దీంట్లో.
ఇది ఇక్కడ కీవర్డ్ ఉంది, సో ఇది వాడుకోండి. చూడండి అక్కడ కీవర్డ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు వచ్చిన దాంట్లో లవ్ బ్యాక్ హాస్టల్ సర్వీసెస్ ఇన్ లూటన్ ఉంది. ఓకే, ఒక కీవర్డ్ ఉంది. అంటే ఇంకొక H2 కూడా వాడచ్చు దీంట్లో. ఇప్పుడు ఇది ఒక్కటే కదా మీరు చేంజ్ చేసింది. ఇది ఒకటి చేంజ్ చేయమని చెప్పారు. ఇక్కడ ఈ లవ్ ప్రాబ్లమ్స్ ప్లేస్‌లో మీరు అక్కడ ఇప్పుడు ఇంతకుముందు మనం H2 తీసుకున్నాం కదా! అది పెట్టాము. తర్వాత ఇక కంటెంట్ లేదనుకోండి, ఇంకా కంటెంట్ ఎక్స్‌టెండ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని ఉంటాయి. ఇవి ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని ఉంటాయి. అక్కడ మీరు ఏం పెట్టొచ్చంటే ఈ కీవర్డ్‌తోని సంబంధించింది ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వెషన్స్ అనే హెడ్డింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి. చూపిస్తాను. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని ఉన్నాయి. ఓకే, మీరు ఎలా పెట్టొచ్చు అంటే హెచ్ టూ నైనా H3 అయినా ఎలా పెట్టొచ్చు అంటే ఈ కీవర్డ్తో పెట్టొచ్చు అండి. దీని పక్కన లేకుంటే దీని కింద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ సో అండ్ సో మనం కీవర్డ్ అనుకున్నాం, ఆ కీవర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఏంటంటే పాసిబిలిటీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ వాడచ్చండి ఇక్కడ. H3కి ఇది, H4 ఇది. ఇక్కడ మనం ఒకవేళ లేదనుకోండి, కంటెంట్ లేదు, మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. అంటే చాట్ జీపీటీలో కంటెంట్ తీసుకొని దాన్ని హ్యూమన్ కంటెంట్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంకోటి ఏమైనా హెడ్డింగ్స్ పెట్టుకుంటారా, హెడ్డింగ్స్ పెట్టుకుంటారా, అట్లా మీరు చేస్తే ఈజీగా ఆప్టిమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పేజ్లో ఏం లేవు, ఎఫ్ఏక్యూస్ లేవు, ఇంకోటి బ్లాగ్స్ లేవు, టెస్ట్ మోనియల్స్ లేవు. ఇట్లా మీరు అన్నిటికీ హెడ్డింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. మరి మీకు డౌట్ రావచ్చు, ఈ హెడర్ ట్యాగ్స్ అనేది ఇంకో క్వశ్చన్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయంటే మీరు ఒక పేజ్కి ఎన్ని హెడర్ ట్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని H2 ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు, ఎన్ని H3 ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. H3 ట్యాగ్స్ అని మీరు వదిలేయండి, మర్చిపోండి, అది ఒక టెక్నికల్ వర్డ్ మాత్రమే. మనం ఎట్లా మన మైండ్లో ఏముండాలి, H1 అంటే ఎన్ని కీవర్డ్స్, H2 అంటే ఎన్ని కీవర్డ్స్, H3 ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ట్యాగ్స్ అనే వాడాలి, టెక్నికల్ వర్డ్ అని దాన్ని మీరు చేంజ్ చేయొద్దు. సో దాన్ని ఒకసారి చూద్దాం. ఒక నిమిషం. 1 సెకండ్. బ్రో చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు 12కి రండి ఆఫీస్కి, 12కి రండి ఆఫీస్కి, 12కి ఆఫీస్కి రండి, ఓకేనా? సారీ అండి, చిన్న అర్జెంట్ కాల్ వచ్చింది. సో ఇక్కడ మనం టాపిక్ ఏంటంటే ఎన్ని H1 ట్యాగ్స్ వాడచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇచ్చాను, 3 వాడచ్చా అంటే ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చూపించినట్టు ఇక్కడ స్లైడర్స్ వచ్చినాయి కదండి, ఇదన్నీ ఇప్పుడు ఇది ఒక స్లైడర్ పోతుండే ఇంకో స్లైడర్ వచ్చింది అంటే నేను ఇక్కడ హెడర్లో 3 H1 ట్యాగ్స్ వాడాను అంటే 3 వాడచ్చా వాడద్దా అని కూడా మీకు తెలియాలి, ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే హెడర్ ట్యాగ్స్ గురించి ఒక చిన్న ఆర్టికల్ చూద్దాం. నాకు తెలుసు అండి H1 ఒకటే వాడాలా ఎన్ని వాడాలి ఏందని నాకు తెలుసు, బట్ మీకు తెలియాలంటే మీరు చూడండి. ఆర్టికల్ ఓపెన్ చేద్దాం. H1, H2, H3, H4 ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ వీటికి సంబంధించి మీకు ఒకవేళ ఆర్టికల్ చదవాలనుకుంటే చదువుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఓన్లీ థియరీగా చెప్పిన, ప్రాక్టికల్గా చెప్పిన, థియరీగా చూసుకోండి ఒకసారి. ఏం లేదు, సింపుల్. దీంట్లో ఉందో లేదో కానీ నేను చెప్తున్నాను. H1 అనేది ఒకటే H1 వాడాలి. అల్గరిథమ్స్ అని కొన్ని బ్లాగ్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి వాడచ్చు, 3 వాడచ్చు అని ఉంది, మ్యాక్సిమం 3 వాడచ్చు అని ఉంది. 3 కూడా వాడచ్చు, నేనైతే 3 వాడతాను. కొన్ని ఆర్టికల్స్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఒకటే యూజ్ చేయాలని చెప్పన్నారు. H2 ఏంటంటే మినిమం 2 వాడచ్చు, మాక్సిమం 4 వాడచ్చు. వాడాలి 4 మాత్రమే వాడండి, ఎందుకంటే నేను అది ఆల్రెడీ టెస్ట్ చేశాను, సక్సెస్ అయింది కాబట్టి 4 మాత్రమే వాడాలి. లేకుంటే మీరు ఆప్టిమైజ్ కీవర్డ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆ పేజ్లో 5-6 వరకు కూడా వాడచ్చు. ఓకే, నేను లిస్ట్ మీకు ఇస్తున్నాను కానీ ఇక్కడ H1 అనేది మాక్సిమం 1-3 వాడచ్చండి. 1-3 అంటే ఏంటంటే 3 టైమ్స్ వాడచ్చు దాన్ని, 3 టైమ్స్లో మనం కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 హెడ్లైన్స్ మనం వాడచ్చు, ఎక్కడ హెడర్లో వాడచ్చు. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, H1 ట్యాగ్ అనేది హెడర్లోనే వాడచ్చా, ఇక్కడ కూడా H1 ట్యాగ్ వాడచ్చా అంటే దీన్ని కూడా H1 ట్యాగ్ అని వాడచ్చా. ట్యాగ్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు కంట్రోల్ యూ కొట్టినప్పుడు
కంట్రోల్ యూలో మనం సోర్స్ కోడ్ చెక్ చేసుకోవచ్చండి. ఓకే. కంట్రోల్ ఎఫ్తోనే H1 చూశాను. ఇది H1 అండి వాళ్ళు వాడింది. ఇక్కడ మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఈ ఈ ఈ యొక్క హెడ్లైన్ని వాళ్ళు H1 వాడండి అని చెప్తే వాళ్ళు H1 వాడతారు. H2 వాడండి. ఇప్పుడు మీరు వాళ్ళు ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లవ్ ప్రాబ్లమ్స్ అనే హెడ్డింగ్ని ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీన్ని వాళ్ళు H1 పెట్టారా? H2 పెట్టారా? అని మనకు బోల్డ్ ఉంటే అది H1 అని మనము ఫిక్స్ అవ్వద్దండి. ఎక్కడ చెక్ చేసుకోవాలంటే సోర్స్ కోడ్‌లో చెక్ చేసుకోవాలి. సోర్స్ కోడ్‌లో H1 మనం పెట్టింది H1 మనం అప్డేట్ చేసిన తర్వాత అక్కడ అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. లేకుంటే H2 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు H2 చూడండి బుక్ అయిన అపాయింట్మెంట్ అని పెట్టాను. అసలు యూజే లేదు. అసలు దానికి కీవర్డ్ కూడా లేదు. మీకు ఐడియా రావాలి ఇప్పుడు. తర్వాత H2 అయిపోయింది. H3 ఉంది. H3లో ఏముంది? లవ్ ప్రాబ్లమ్స్ ఏదో సంథింగ్ పెట్టాడు. ఇది కంప్లీట్‌గా రాంగ్ పెట్టాడండి. కోడే రాంగ్ ఉంది ఇక్కడ. H3 కోడ్సే పెట్టలేదు ఈయన. సో ఇట్లా మనం చెక్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పాలండి. సోర్స్ కోడ్ మనం దీన్ని ఏం చేంజ్ చేయలేము. ఎడిటబుల్ కాదు ఇది. చెక్ చేసుకోనీకి అంతే. ఒకవేళ మెటా టైటిల్ మీరు ఇచ్చారు. డెవలపర్‌కి ఇచ్చారు. ప్రాపర్‌గా ఉందా లేదో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మెటా టైటిల్ చూడండి. మెటా టైటిల్. చూడండి మెటా టైటిల్ ఇది. అంటే మెటా టైటిల్ కూడా ఎలా ఉంటుందో కూడా మీకు తెలియాలండి. ఇది. ఓకే. మెటా డిస్క్రిప్షన్ సేమ్ అండి. సోర్స్ కోడ్ ఓపెన్ చేయాలి. డిస్క్రిప్షన్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్‌గా జీరో. ఏం లేదు అక్కడ. ఓకే. ఇలా మనం చేసినప్పుడు మాత్రమే మన సైట్ అనేది ఆప్టిమైజ్ అవుతుందండి. చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇది డెవలపర్‌కి ఇచ్చినంత మాత్రాన అతను కరెక్ట్ చేశాడో లేదో డౌట్ ఉంటుంది కదా మనకి. చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీనిలో ఇంకోటి యాడ్ చేయాలి. మెటా కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. సార్ పైన ఉన్న కీవర్డ్సే కదండి. అవి కీవర్డ్స్ కంప్లీట్‌గా ఎంటైర్ పేజెస్‌కి ఈ పేజ్‌లో ఎన్ని కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకుంటున్నాం అనేది లిస్ట్ ఇది. ఇది ఈ పేజ్‌లో ఎన్ని కీవర్డ్స్ పెట్టాలనేది కూడా ఉంటుంది. ఇది కంప్లీట్‌గా అన్నిటికండి ఇది. ఎఫ్ఏక్యూస్‌కి, టెస్టిమోనియల్స్‌కి, బ్లాగ్స్‌కి, H1కి, H2కి అన్నిటికీ దీనిలో ఉంటుంది. ఓకేనా? బట్ మెటా టైటిల్‌లో డిస్క్రిప్షన్‌లో వాడిన కీవర్డ్స్‌కి ఈ ఈ పేజ్‌లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క పేజ్‌కి ఒక 5 కీవర్డ్స్ మనం పెట్టుకోవాలని అనుకున్నాం కదా! ఇక్కడ కూడా ఈ పేజ్‌లో ఎన్ని కీవర్డ్స్ అప్డేట్ చేయాలనేది కూడా మనము ఈ దీంట్లో నుండి ఒక 5 కీవర్డ్స్ పిక్ చేసుకోవాలి. ఇది అర్థమైందండి మీకు? అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇది ఓన్లీ ఈ పేజ్‌లో మీరు ఈ కీవర్డ్స్ ఎక్కడ వాడాలంటే మెటా కీవర్డ్స్ వేరండి. మెటా కీవర్డ్స్‌లో వాడాలని చెప్పి మీరు ఓకే. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు ఇచ్చిన కీవర్డ్స్ మొత్తం పేజ్‌లో పెట్టరండి. ఇది మీకు ఐడియా కోసం. ఇప్పుడు ఈ కీవర్డ్స్ మీద మీరు వర్క్ చేయాలని చెప్పి ఇక్కడ పెట్టుకున్నారు. ఈ సెక్షన్‌కి ఎలాంటి సంబంధం లేదు వెబ్‌సైట్‌లో. ఈ కీవర్డ్స్ మీకు ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది ఏం లేదండి. ఈ కీవర్డ్స్ మొత్తం ఎక్కడ అప్డేట్ చేయరు. ఎక్కడ అప్డేట్ చేస్తారంటే ఏమేం ప్లేస్‌లో అప్డేట్ చేయాలని చెప్పి మనం ఇక్కడ పైన పెట్టుకున్నాం అంతే. ఓకేనా? సో, మెటా కీవర్డ్స్‌లో మనం ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేయాలంటే 5 కీవర్డ్స్. మెటా కీవర్డ్స్ అంటే ఏం కాదండి. ఇక్కడ మనం సోర్స్ కోడ్ ఓపెన్ చేస్తాం కదా! సోర్స్ కోడ్‌లో మెటా కీవర్డ్స్ అని ఉంటాయండి. యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఒకటి మాత్రం పెట్టారు. ఇది రాంగ్ పెట్టారు కీవర్డ్స్. ఓకే. అంటే మెటాకి ఇదంతా ఒక సెట్ అన్నట్టు ఇది. ఇది పేజ్‌లో మనము బ్యాక్ ఎండ్‌లో మెటా టైటిల్స్, డిస్క్రిప్షన్స్, కీవర్డ్స్ ఈ 3 పెట్టాలి. ఓకే. మెటా కీవర్డ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. 5 కీవర్డ్స్ మాత్రమే పెట్టాలి. సారీ అండి. ఏమైంది ఇంతకుముందు? ఏ పేజ్ ఇది? యాహ్! అర్థమైందండి? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా నేను. జ్యోతి గారు అర్థమైందా? ఒక్కొక్కటి మెల్లిగా నేను రివీల్ చేస్తున్నా. ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే కీవర్డ్స్ మొత్తం ఆ పేజ్‌లో యూజ్ చేసే కీవర్డ్స్ అని చెప్పి నేను చెప్పాను మీకు స్టార్టింగ్‌లో. ఆ యూజ్ చేసే కీవర్డ్స్ ఇప్పుడు ఈ కీవర్డ్స్ అనేది మీరు ఎక్కడ డైరెక్ట్‌గా పెట్టలేదండి. మెటా కీవర్డ్స్‌లో మాత్రమే డైరెక్ట్‌గా పెట్టారు. దీంట్లో కూడా 5 కీవర్డ్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు మీకు కాన్ఫిడెంట్ వచ్చిందనుకుంటా నాకు తెలిసి. కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయడం వెరీ సింపుల్. ఎక్కడెక్కడ యూజ్ చేయాలో మీకు తెలిస్తే ప్రాపర్‌గా ఐడియా ఉంటే సరిపోతది. మీరు దాన్ని
ఎంత కష్టమేం కాదని మీకు అనిపించి ఉంటే ఒక్కసారి నా హ్యాపీనెస్ కోసం హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఒక హ్యాండ్ రైజ్ చేయండి. అప్పుడప్పుడు యాక్టివ్ ఉండాలి మీరు. అందుకని నాకు ఇట్లా చెప్తున్నాను. దీనివల్ల నాకేం లేదండి. విజయ్ యాక్టివ్ లేడా? ఓకే. ఓకే. థ్యాంక్ ఓకే. ఓకే. సారీ అండి. అడగండి నేను మిమ్మల్ని హ్యాండ్ రైజ్ చేయమని. నో ప్రాబ్లం. ఇంకొకటి నేను అడగడం మర్చిపోయాను. అంతా ఓకే అయిందండి విజయవాడ? అంటే నేను సాటర్‌డే వద్దాం అనుకుంటున్నాను గదా! సో, ఓకే అయిందండి? ఓకే. ఓకే. ఇంకొకటి మీకు ఎన్ఎఫ్‌సి కార్డ్స్ అని ఒకటుంటది మేడం. నేను ఆ క్లయింట్‌కి నేను అది ప్రొవైడ్ చేస్తాను. అది యాక్చువల్లీ మేమక్కడ సరే వచ్చిన తర్వాత మాట్లాడతాను దాని గురించి. ఎందుకంటే ముందే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అక్కడికి మీ ఇన్‌స్టిట్యూట్‌కండి. మీ ఆఫీస్‌కి. ఈ హోటల్ అండి మా క్లయింట్. ఈ ఈ హోటల్‌లో ఉంటున్నాను నేను. ఇదండి. ఈ ఏరియా ఏదో చెప్తున్నా గానీ ఈడెన్ పార్క్ విజయవాడ. ఇదండి. బెన్ సర్కిల్ అంట ఈ అడ్రస్. ఓకే. ఓకే. ఇదైతే అక్కడికే వస్తున్నాను. ఇది మా క్లయింట్ అండి. నా చాలా బెస్ట్ క్లయింట్. చాలా 5 ఇయర్స్ అయితుంది నేను ఇతనితోనే కనెక్ట్ అవ్వబట్టి. చాలా ఎంత బిజినెస్ డెవలప్ చేశామంటే ఈయనకి ఇవన్నీ లేవండి. మేము ఇవన్నీ స్పాన్సర్ యాడ్స్. ఫస్ట్ వీళ్ళు రెంట్ తీసుకున్నప్పుడు 3 మంత్స్ వీళ్ళు డబ్బులు చాలా లాస్ అయ్యారండి. ఈ బిల్డింగ్ మొత్తం. ఎంత లాస్ అంటే పర్ మంత్‌కి 4,00,000, 5,00,000 అనుకుంటా రెంట్ వీళ్ళది. ఇట్లా ఈ ఓనర్ నాకు కలిసి 5 ఇయర్స్ బ్యాక్ నాకు కలిసినప్పుడు ఈ జీఎంబీ లేదు, ఏం లేదు అసలు. నథింగ్ అండి ఇది. దీంట్లో ఏం లేదు యాక్టివిటీస్. ఇప్పుడు చూడండి దీంట్లో అసలు అవైలబిలిటీ ఉండదు దీంట్లో హోటల్‌లో. అంత రష్ ఉంటది. ఇవన్నీ నేనే క్రియేట్ చేశానండి. ఇవన్నీ లింక్ చేయడం ఇవన్నీ. మనం క్రియేట్ చేసి ఆప్టిమైజ్ చేసాం. వీళ్ళకు ఫస్ట్ ఎన్ఎఫ్సి కార్డ్స్ వీళ్ళు ఒక కస్టమర్ వెళ్తే వివిఐపి వాళ్ళను రివ్యూస్ అడగరండి. నార్మల్ వాళ్ళని రివ్యూస్ అడుగుతారు వీళ్ళు. రివ్యూస్ తీసుకుంటారు. కంపల్సరీ రివ్యూస్ తీసుకుంటారు. కొంతమంది బ్యాడ్ ఇస్తారు, గుడ్ ఇస్తారు. అక్కడ స్టాఫ్ కూడా కొంతమంది తీసుకోరు. బట్ చెప్పిన చాలా ఇయర్స్ ఉంటాయి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ రెన్యువల్, ఎవ్రీ మంత్ రెన్యువల్ ఉంటుందండి వీళ్ళకి మనకు. మనం చేసినా చేయకపోయినా ఎవ్రీ మంత్ రెన్యువల్స్ ఉంటాయి వీళ్ళకి. బట్ వాళ్ళకి చెప్పాం చేస్తున్నా అని చెప్తాం కానీ చెప్పాం. సో అట్లా ఎవ్రీ ఇయర్ వెళ్తా నేను. విజయవాడకి వచ్చినప్పుడు వాళ్ళ హోటల్లోనే ఉంటానండి అసలు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో అట్లా మీరు క్లయింట్స్ని గూగుల్ మై బిజినెస్ క్లయింట్స్ పెట్టుకోండి అంతే. ఒక 10 మంది క్లయింట్స్ పెట్టుకుంటే హ్యాపీ అండి. అసలు స్కోప్ ఉంటుంది, చాలా స్కోప్ ఉంటుంది చెప్తున్నా. సో ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? నాకు ఒక్కరు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూపియండి. వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ క్లయింట్ ఎవరు చేస్తారో చెప్పండి. నేను వేరే వాళ్ళకి వేరే క్లయింట్స్ అయినా ఇస్తాను నేను. వావ్! వద్దండి విజయ్ భయపడతారు అసలు క్లయింట్. ఈ క్లయింట్ ఎవరు తీసుకుంటారండి? కైరస్ లాజిస్టిక్స్ అని. వెరీ గుడ్. గుడ్. ఇది గౌతమ్ గారు ఈ క్లయింట్ మీరు హ్యాండిల్ చేయండి. ఓకే. ఇది ఒక లాజిస్టిక్స్ అండి ఇది. ఒకసారి చూడండి వెబ్సైట్ అసలు బిజినెస్ ఏంటి అనేది చూడండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక వెబ్సైట్లో ఎస్సీఓ చేసే ముందు కంటెంట్ ఏమైనా అప్డేట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చండి ఆ పేజ్లో. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది మణికొండ సర్వీస్ ఏరియాస్ అని ఉంది అనుకుందాం. మణికొండ మీద పేజ్ లేదు. పేజ్ క్రియేట్ చేయొచ్చు మీరు. క్రియేట్ నథింగ్ బట్ మణికొండకు సంబంధించిన కంటెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఇన్ మణికొండ అని ఉంది అనుకుందాం. దీంట్లో ఈ పేజ్ ఇప్పుడు ఈ కీవర్డ్తో వచ్చిన పేజ్ ఒకటి ఉంటుంది కదండి. ఈ పేజ్ మీరు కాపీ చేసేసి చెప్పొచ్చు ఈ పేజ్ నాకు వెబ్సైట్లో యాడ్ చేయండి అని చెప్పి. మీరు ఎవరికి చెప్పొచ్చు? డెవలపర్ చెప్పొచ్చు. సో ఈ లిస్టింగ్ వెబ్సైట్ కాబట్టి ప్రాబ్లం ఉంది.
ఇది మనకొండ సంబంధించి చూసారా? కీవర్డ్‌లోనే పేజ్‌లోనే కీవర్డ్ ఉందండి. ఎందుకు ఆప్టిమైజ్ కాదు చెప్పండి. మీరు మీరు వెబ్‌సైట్ ఇప్పుడు ఇంతకుముందు చూసిన వెబ్‌సైట్ ఇప్పుడు చూసే వెబ్‌సైట్స్‌కి ఏందంటే మీకు ఈజీగా అర్థమైపోతది. మీరు డాక్టర్ లెక్కనే ఇంకా వెబ్‌సైట్ చూస్తే మీకు అర్థమైపోతది. యూఆర్ఎల్ చూసినా, ట్యాగ్స్ చూసినా మీకు అర్థమైపోతాయి. ఇట్లా పేజెస్ మీరు అప్డేట్ చేసుకోండి, కంటెంట్ అప్డేట్ చేసుకోండి అని చేసుకుంటా నేను. మీరు నాకు ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ వెబ్‌సైట్ ఒకసారి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ఇండివిడ్యువల్ పేజెస్‌కి కీవర్డ్స్ ఏంటి? మెటా ట్యాగ్స్ ఏంటి? డిస్క్రిప్షన్స్ ఏంటి? బ్రెడ్ కమ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో అని ఒకసారి చూడండి. చూసినాక ఒకసారి రీసెర్చ్ చేయండి. కవిత మీకు కూడా ఇదే సేమ్ క్లయింటా? కవిత మీరు కూడా ఒకసారి మీరు కూడా నాకు ఇవ్వండి. ఓకే. డన్. ఇంకా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. నేను రేపు కంటిన్యూ చేస్తాను. నాకు కొద్దిగా ఆఫీస్ నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయి. చిన్న మీటింగ్ ఉంది. ఎందుకంటే ఈ టాపిక్స్ సరిపోతాయండి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ చెప్తున్నాం అనుకోండి ఎగ్జిక్యూషన్ కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈరోజు యూరల్ ఆప్టిమైజేషన్ చెప్పాను. H1, H2, H3 ఇవన్నీ చెప్పాను. కీవర్డ్స్ గురించి కూడా మీకు చెప్పాను. ఇంకా మళ్ళీ ఇంకా రేపు ఫినిష్ చేద్దామండి. కొన్ని ఉన్నాయి రేపు అవి చేద్దాం. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ ఈరోజు ఫాస్ట్‌గానే క్లోజ్ చేస్తున్నాను క్లాస్. ఓకేనా? లేకుంటే కంటిన్యూ చేయమంటారా? ఎందుకంటే ఎక్కువ చెప్తే కూడా అర్థం కావండి. కన్‌ఫ్యూజన్ ఎక్కడంటే మేడం ఎగ్జిక్యూషన్ దగ్గర కన్‌ఫ్యూజన్ మేడం. ఏం లేదు. ఇది న ఈవెన్ ఇప్పుడు నేను మీ క్లాస్‌లో ఫ్రెషర్‌గా కూర్చున్నా నాకు ఇవే డౌట్స్ వస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ రెగ్యులర్‌గా చూస్తా కాబట్టి నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి గానీ, మీరు ఎంట్రీ లెవెల్ అండి. ఇప్పుడు ఎంట్రీ లెవెల్‌లో 100% అర్థం కాదు మీకు. ఎప్పుడు అర్థమైతదంటే మీరు ప్రాక్టీస్ అంటే ఒక 2, 3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ ఉంటే అది క్లియర్ అయిపోయిన తర్వాత మీకు అర్థమైపోతది. వినేటప్పుడు ఏందంటే మీకు ఓకే. మెటా ట్యాగ్స్ ఉంటవి, మెటా డిస్క్రిప్షన్స్ ఉంటవి, బ్రెడ్ కమ్స్ ఉంటవి. ఇవి ఉంటాయని తెలుస్తది అంతే. వీటి మీద వర్క్ చేయాలని తెలుస్తది. అప్పుడు మీరు ఏం చేయాలంటే వర్క్ చేసేటప్పుడు యూట్యూబ్‌లోకెళ్ళి కూడా చూసుకోవచ్చు. మెటా ట్యాగ్స్ అంటే ఏంటి? డిస్క్రిప్షన్ లేకుంటే ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ కూడా ఇప్పుడు చూడండి సబ్ హెడ్డింగ్, సబ్ సెక్షన్, హెచ్3 అంటే ఏంటిది? ఏందనేది. ఇవన్నీ మీకు చూసి అర్థమైతాయండి ఇవి. చూసి రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఓన్లీ ఒక 10% మీకు అర్థం అవ్వాలి. ఎక్కువ అర్థమైందంటే ఇంక మీరు ఇంటెలిజెంట్ అన్నట్టు. అర్థం కావద్దు మీకు ఇంకా. మీరు ఎంట్రీ లెవెల్‌లో ఉన్నారు కాబట్టి బ్లాగ్స్ వీడియో ఓకే. బ్లాగ్స్ నేను చెప్పలేదు కదండీ మీకు ఇంకా. ఓన్లీ ఎఫ్ఏక్యూస్ చెప్పాను. టాపిక్ జనరేషన్స్ అయిపోయినాయి. ఎఫ్ఏక్యూస్ అయిపోయినాయి. టెస్టిమోనియల్స్ అంటే మీరు నార్మల్ చాట్ జీపీటీ యూజ్ చేసి అయిపోతుంది. మీకు ఈ షీట్‌లో ఉంటది. ప్రాంప్ట్ ఉందండి. డైరెక్ట్ ప్రాంప్ట్ యూజ్ చేసుకోవచ్చు. చెప్పమంటే ఇప్పుడు అదే చెప్తాను నేను ఇంకా. అయిపోతుంది అది ఇంకా మీకు. యాహ్! ఓకే. సో, ఫస్ట్ మనకు బ్లాగ్స్‌కి సెపరేట్‌గా మీకు ఒకటి ఇచ్చాననుకుంటా. యాహ్! బ్లాగ్ అండి. బ్లాగ్ ఆర్టికల్ ఎలా చేయాలి ప్రాంప్ట్స్ ఇచ్చాను నేను. సో, ప్రాంప్ట్ కంటే ముందు మీకు బ్లాగ్ అంటే ఏంటో అర్థం కావాలి. ఓకే. చూద్దాం బ్లాగ్ గురించి. ఈ బ్లాగ్ టాపిక్ స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో, బ్లాగ్స్ మనం ఎందుకు అప్డేట్ చేస్తాం? పర్పస్ ఏంటిది బ్లాగ్ అప్డేట్ చేయడానికి? చెప్పండి బ్లాగ్ ఎందుకు అప్డేట్ చేస్తాం చెప్పండి. బ్లాగ్స్ ఎందుకు మనము కాంటెంట్ అనేది వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తున్నాం? ఫస్ట్ టాపిక్ ఆఫ్‌కోర్స్ అండి. ఆప్టిమైజ్ అయ్యేందుకే మనం బ్లాగ్స్ అనేది పెడతాము. బట్ ఏందంటే ఏంటండి? వీడియోస్ కాదండి. మీకు మళ్ళీ చెప్తాను ఆగండి. ఫస్ట్‌కెళ్దాం. మనం ఫస్ట్ క్లాస్‌లో ఏమో నేర్చుకున్నామంటే మనము వెబ్‌సైట్‌లో కంటెంట్ అప్డేట్ చేయడం అనేది నేర్చుకున్నాం. మెయిన్. ఎక్కడ ఉందండి? మిస్ అయినట్టుంది ఎక్కడనో. యాహ్! 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 మెటా ట్యాగ్స్ డిస్క్రిప్షన్, ఎస్‌ఈఓ, చెక్ లిస్ట్ యాహ్! ఇక్కడ ఉందండి. ఈ టాపిక్ మనం నేర్చుకున్నాం. ఏంటిది? కీవర్డ్స్ అనేది మన మెయిన్ ఆబ్జెక్టివ్. కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయడం అనేది ఆబ్జెక్టివ్. కీవర్డ్స్ ఎక్కడ పెట్టాలనే స్కోప్ ఉండాలి. అంటే ఎక్కడ అప్డేట్ చేయాలి కీవర్డ్స్ అనేది. ఇప్పుడు కీవర్డ్స్ అనేది ఎక్కడ ఉంటది? కంటెంట్‌లో కీవర్డ్స్ ఉంటవి. అంటే మన వెబ్‌సైట్‌లో కాంటెంట్ అనేది స్కోప్ ఉందా? లేదా? లేదు అనుకుందాం. ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ఎఫ్ఏక్యూస్ ఎందుకు అప్డేట్ చేసాము? కంటెంట్ పెట్టుకోనికి స్కోప్ లేదు. సో, దాని మీద మనం ఎఫ్ఏక్యూస్ అనేది ఒక టాపిక్ అనుకోని దానిలో అదొక ఒక సాకుదనుకుందాం. సాకనుకుందాం. స్కోప్‌ని మనం ఏమన్నా ఒక సాకుతోని మనం ఎఫ్ఏక్యూస్ అప్డేట్ చేసేసినాం. ఎఫ్ఏక్యూస్ అప్డేట్ చేసినాం అంటే నథింగ్ బట్ మనం కీవర్డ్స్ ఎఫ్ఏక్యూస్‌లో పెట్టి మనం కీవర్డ్స్ అప్డేట్ చేసేసినాం. సో, అదయిపోయింది. ఈ టెస్టిమోనియల్స్ కూడా అక్కడ స్కోప్ లేదు. ఒక్కొక్క పేజ్‌లో టెస్టిమోనియల్స్ అనేది లేదు. అక్కడ టెస్టిమోనియల్స్ మనం ఎందుకు అప్డేట్ చేస్తున్నామంటే కీవర్డ్ అప్డేట్ చేయనీకి. కీవర్డ్స్ అప్డేట్ చేయనే సాకుతోని మనం అక్కడ టెస్టిమోనియల్స్ అప్డేట్ చేస్తున్నాం. అంతే కదండీ మనం నేర్చుకున్నదైతే?
అంతే కదండి ఇప్పుడు వరకైతే. ఎఫ్ఏక్యూస్ ఎందుకు అప్డేట్ చేసాం ఇప్పుడు? ఈ ఈ పర్సన్ తేజ్ ఎందుకు ఇచ్చాడు నాకు ఎఫ్ఏక్యూస్ ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ? ఈ పేజ్లో స్కోప్ ఉంది. ఏం స్కోప్ ఉంది? కీవర్డ్స్ అప్డేట్ చేసుకోనికి స్కోప్ ఉంది. మనం డైరెక్ట్ కీవర్డ్స్ అప్డేట్ చేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ ఇప్పుడు ఈ లిస్ట్ మనం డైరెక్ట్ ఒక వెబ్ పేజ్లో పెడితే ఏమవుతుంది? కీవర్డ్ స్టఫింగ్ అవుతుంది. అంతే కదండి. కీవర్డ్ స్టఫింగ్ అంటే మన వెబ్ పేజ్ అనేది మొత్తానికి ఆప్టిమైజ్ అవ్వదు. సో ఇది ఇక్కడ ఎఫ్ఏక్యూస్ అప్డేట్ చేద్దామని ఒక రీజన్తో, ఒక స్కోప్ ఉందనే ఒక రీజన్తో మనం ఏం చేసినాం, వెబ్సైట్స్ అనేది చేసినాం. రిప్లై ఇచ్చిన సారీ సారీ అండి. ఎఫ్ఏక్యూస్ అప్డేట్ చేద్దామని ఒక కీవర్డ్స్ దీంట్లో ఇంక్లూడ్ చేసి నేను ఎఫ్ఏక్యూస్ అప్డేట్ చేసేసుకున్నాను. సో బ్లాగ్ కూడా అదే అండి. ఇక్కడ కంటెంట్ అప్డేట్ అనే టాపిక్లో చెప్పాను, మీరు మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. బ్లాగ్స్ అప్డేట్ చేస్తున్నావు అంటే రీజన్ ఏంటంటే నీకు ట్రాఫిక్ రావాలి, నీ బ్లాగ్ చదివి ట్రాఫిక్ రావాలి. ఆ రీజను సేమ్ అట్లే మనం దాంట్లో కీవర్డ్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాగ్ ఉంది, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను ఆగండి. మీకు ఇక్కడ ఉన్నారండి వాళ్ళు ఫేమస్ హాస్టల్ కదా, ఈ బ్లాగ్ నేను అప్డేట్ చేస్తాను. దీనిలో 2 రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే బ్లాగ్స్ ఎందుకు అప్డేట్ చేస్తామండి? ఇప్పుడు ఈ బ్లాగ్ ఎందుకు వచ్చాం మనము? ఈ బ్లాగ్లో ఒక కీవర్డ్ ఆప్టిమైజ్ అయ్యి మనం H1 ట్యాగ్స్ నేర్చుకుందామని ఈ బ్లాగ్లోకి వచ్చాం. బ్లాగ్ అంటే ఏంది? వెబ్సైట్ ఇంకా. సో నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ బ్లాగ్తో మేబీ రావచ్చు అని చెప్పి వెబ్సైట్లోకి వచ్చాను. ఈ బ్లాగ్ రీజన్తో సారీ వచ్చాను. వచ్చిన తర్వాత దీనిలో ఒకటి నేను యూఆర్ఎల్ ఆప్టిమైజ్ చేసుకుంటున్నా, ఈ బ్లాగ్లోనే సేమ్ H1 ట్యాగ్స్ ఆప్టిమైజ్ చేసుకుంటున్నా, H1, H2, H3, F4 దాంతో పాటు కీవర్డ్స్ కూడా ఆప్టిమైజ్ చేసుకుంటున్నా. అదే వెబ్ పేజ్లో ఎంత స్కోప్ ఉంటుందండి? ఒక టాపిక్ మీద ఏదైనా పేరా రాసి నువ్వు ఒక బ్లాగ్ రాస్తా అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒక హోమ్ పేజ్ ఉంది, దీనిలో డైరెక్ట్ మీరు బ్లాగ్ పోస్ట్ చేయొచ్చా? అంటే లెంత్ పెరుగుతుంది కదండి, అదొక సిస్టమేటిక్ ఉండదు కదా. అందుకే నేను ఇక్కడ సపరేట్గా బ్లాగ్స్ అని చెప్పి దీని మీద కొన్ని ఆర్టికల్స్ రాస్తున్నా. ఆర్టికల్స్ ఎందుకు రాస్తున్నా అంటే ట్రాఫిక్ ఎక్కువ రావాలి. ట్రాఫిక్ ఎలా వస్తుంది అంటే కీవర్డ్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఒక కీవర్డ్ కదండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది, షీట్ ఉంది అనుకుందాం. ఈ షీట్ ఉంది, ఈ టాపిక్ మీద లవ్ ప్రాబ్లం అనే టాపిక్ మీద నేను 100 ఆర్టికల్స్ రాయొచ్చు. ఈ ఒక 5 కీవర్డ్స్ పెట్టుకొని ఇదే కీవర్డ్ ఒక ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్లో, సెకండ్ ఆర్టికల్లో కూడా ఇవే కీవర్డ్స్ కంటిన్యూస్గా వాడి ఆర్టికల్స్. ఇప్పుడు లవ్ ప్రాబ్లమ్స్ హాస్టల్లో ఎట్లా సాల్వ్ చేస్తాడు, లవ్ ప్రాబ్లమ్స్ మీద ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా హాస్టల్లో జరిగి. సో టాపిక్స్ మనకు తెలియదు. టాపిక్స్ ఇక్కడ మన టాపిక్ జనరేటర్ ఆల్రెడీ ఉంది మనకి. టాపిక్స్ ఏమేమి ఎట్లా జనరేట్ చేయాలనేవి చూడండి. ఇక్కడ ప్రాంప్ట్ ఉంది. నాకు బ్లాగ్ పోస్ట్ టాపిక్ జనరేట్ కావాలి. నాకు బ్లాగ్ పోస్ట్ మీద ఎలాంటి ఐడియా లేదు, టాపిక్స్ మీద ఐడియా లేదు. సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది కదా, ఏదో ఒక పేజ్ ఉంది కదా, ఆ పేజ్ సంబంధించింది కీవర్డ్ పెట్టేసుకోండి. సబ్జెక్ట్ అంటే కీవర్డ్ ఏదైనా పెట్టేసుకోండి. టాపిక్స్ వస్తాయి. ఇంకా మీకు టాపిక్ వచ్చిందంటే సింపుల్ అండి. ఇంక ఇవన్నీ ఈ టాపిక్ వచ్చింది, ఈ టాపిక్ మీద నాకు బ్లాగ్ ఆర్టికల్ కావాలి, కంప్లీట్గా ఫుల్ ఆర్టికల్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకా దాంట్లో ఇంకో ప్రాంప్ట్ ఉంటుంది చూడండి. ఇది టాపిక్ జనరేషన్ అంటే ఒక బ్లాగ్కైనా ఒక పేజ్కైనా ఒక బ్లాగ్ ఆర్టికల్స్ ఎట్లా మనం ఒక టాపిక్ సర్వీస్ ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ ఎటు పోయిందండి? ఈ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు లవ్ ప్రాబ్లమ్స్ మీద ఒక 5 బ్లాగ్స్ రాసుకోండి. ఫామ్ రీడింగ్ మీద ఒక 10 బ్లాగ్స్ రాసుకోండి. ఎన్నైనా రాసుకోండి. కానీ ఇక్కడ అప్డేట్ చేయొద్దు. మనం ఎక్కడ అప్డేట్ చేయాలి? దీనికి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ అప్డేట్ చేయాలి ప్రాపర్గా అండి. దీంట్లో కూడా ఎక్కువ స్కోప్ ఉంది మనకి కీవర్డ్స్ పెట్టుకోనికి. సో ఇక్కడ మీకు కంప్లీట్గా చెప్పాలి కదా. టాపిక్స్ అయితే జనరేట్ అయిపోయినాయి, బ్లాగ్ టాపిక్స్ అంతే కదండి. జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు బ్లాగ్ ఆర్టికల్ సంబంధించింది ఒక ప్రాంప్ట్ ఉంటుంది. పెద్దగా ఉంటుందండి ప్రాంప్ట్, చాలా చిన్న ప్రాంప్ట్ వేసుకోండి. ఇంకా దీంట్లో మీకు లక్కీగా ఏంటంటే చూడండి, ఇక్కడ H2 హెడ్లైన్స్ కూడా అడిగారు, చూసారా? H2 హెడ్లైన్స్ కూడా అడిగారు. ఇక్కడ కీవర్డ్స్ కూడా అడిగారండి. మీరు మెటా కీవర్డ్స్లో వాడినవి కూడా ఎన్ని టైమ్స్ వాడచ్చు అని చెప్పి అడిగారు. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ మనకి తర్వాత చెప్తాను, ఇది అవసరం లేదు. సో బ్లాగ్ లెంత్ కూడా అడిగారు. ఇంట్రడక్షన్ కూడా ప్రైమరీ కీవర్డ్ యూజ్ చేయమని చెప్పి అడిగారు. చూసారా ఎంత బాగుంది చూడండి ప్రాంప్ట్ ఇది. ఈ ప్రాంప్ట్ నేను వాడతాను, అంటే నేను ఫాస్ట్గా వాడుతున్నాను, మీరు కొద్దిగా ఆలోచించి వాడండి. ఓకే, ఇప్పుడు టాపిక్ ఉంది. ఈ టాపిక్ ఆల్రెడీ మీకు తెలుసు. ఏం టాపిక్ జనరేట్ అయింది? ఇదండి. సపోజ్ ఇది అనుకుందాం, సారీ ఇది కాదు, ఇది. ఈ టాపిక్ మీద నా బ్లాగ్ రావాలి. టాపిక్ అయిపోయింది. ఇంకోటి 3 to 4 times ఎంటైర్ బ్లాగ్ షుడ్ బి మార్క్.
ప్రైమరీ కీవర్డ్స్ అన్నారు. ప్రైమరీ కీవర్డ్స్ అని సింపుల్ అండి. మీరు అదే ఏ పేజ్‌లో యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారో 3 కీవర్డ్స్ అన్నారు కదా! 3 కీవర్డ్స్ తీసేసుకొని అక్కడ అప్డేట్ చేసేసుకోండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి వస్తది. సెకండరీ ఎగ్జాక్ట్ అంతే అండి. అంతే. ఇప్పుడు సెకండరీ కీవర్డ్స్ అన్నారు. అంటే మీరు వాడిన దాంట్లో ప్రైమరీ కీవర్డ్స్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన కీవర్డ్స్‌ని కూడా వాడొచ్చు అని చెప్పి అంటున్నాను. చూడండి. మీరు ఒకటండి ప్రైమరీ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఫైన్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ పేజ్‌లో ఉన్న కీవర్డ్స్‌ను ఎన్ని సార్లు అనంటే అన్ని సార్లు వాడుకోండి అంతే. అయిపోతుంది. ఇప్పుడు ఈ 4 కీవర్డ్స్ అయిపోయిందండి. సెకండరీ కీవర్డ్స్. హెచ్2 మీరు ఒకవేళ హెచ్2 ఆ పేజ్‌లో రెడీ చేసేసుకుంటే హెచ్2 కూడా వాడుకోవచ్చు. హెచ్2 కూడా నేను ఇక్కడ ఆల్రెడీ మనం వాడుకున్నాం కదా! హెచ్2 ఏమన్నా ఉంటే హెచ్2 వాడుకోవచ్చు. అట్లా మీరు వాడేసుకొని ఒక సింపుల్ ఒక ఎంటర్ కొట్టండి అయిపోతుంది. బ్లాగ్ కాంటెంట్ వచ్చేసి ఇంకా నేను కొన్ని ఫిల్ చేయలేదు. ఫిల్ చేసిన ఇప్పుడు బ్లాగ్ హెడ్డింగ్ ఇది చూడండి. ఇక్కడ హెడ్లైన్ చూడండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ కాంటెంట్ కాదండి ఇది. ఇది చాట్ జీపీటీ కాంటెంట్. దీన్ని హ్యూమన్ కాంటెంట్ ఎలా చేయడమో నేను ఒక చెప్తాను అప్పుడు మీకు. చూడండి బ్లాగ్ ఆర్టికల్ వచ్చేసిందా మీకు ఇది సింపుల్. బ్లాగ్ అంటే ఒక పేజ్ అండి ఇది. దీన్ని కూడా మీరు పేజ్ లాగానే ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఇది పేజ్ అనుకుందాం. బ్లాగ్ ఉంది అనుకుందాం. ఈ బ్లాగ్ ఉంది కదా! ఇది ఒక పేజ్ లాగానే ట్రీట్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇంక మళ్ళీ ఈ పేజ్‌కి ఏమేమి కావాలో అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేజ్ ఉంది. పేజ్‌కి యూఆర్ఎల్ మీకు నచ్చలేదు. యూఆర్ఎల్ చేంజ్ చేయండి. పేజ్‌కి హెచ్1 నచ్చలేదు. ఇది చేంజ్ చేయండి. తర్వాత ఇది నచ్చలేదు. ఇది చేంజ్ చేయండి. ఈ కీవర్డ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అట్లా. అదండి. అర్థమైందా? సింపుల్. ఇక్కడ నేను 1500 యాక్చువల్లీ బ్లాగ్స్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. 1500 క్యారెక్టర్స్‌తో ఏ బ్లాగ్ ఉండదండి. వీళ్ళు రాంగ్ ఇచ్చారు. నేను 500 వర్డ్స్ అని పెట్టుకుంటున్నాను. చిన్న బ్లాగ్ వస్తుంది. సో ఇక్కడ కూడా 1500 ఉన్న మర్చిపోయాను. సో మీరు మన ఇష్టం అనండి. మన ఇష్టం ఉన్నట్టు మనం పెట్టుకోవచ్చు బ్లాగ్. చూడండి ఇప్పుడు కీవర్డ్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఏదో ఒక రోజు వస్తాయండి మీకు ఆర్టికల్స్‌తోని సింపుల్‌గా ఇది ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది. ఈ కాంటెంట్ ఏం చేయాలి మీరు డైరెక్ట్ ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టేసుకొని డెవలపర్ పంపించేసి వెబ్సైట్లో బ్లాగ్స్ అన్ని అప్డేట్ చేసేసి ఓకే. క్లియర్ అండి. డౌట్ క్లియర్ ఏంటంటే ఇంకా బ్లాగ్స్ గురించి మనం ఇన్సైట్స్ ఇంకా మాట్లాడుకుందామండి. ఇన్సైట్స్ బట్ మనకు బ్లాగ్ కాంటెంట్ ఎలా వచ్చిందో తీసుకునే తెలుసు అయిపోతుంది. ఓకే, కవిత ఫైన్. ఓకే. సో ఇదండి బ్లాగ్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అవునండి. సేమ్ కీవర్డ్స్ వాడుకోవచ్చు. ఆ, మంచి క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే మేడంది ఇవి ఈ క్వశ్చన్ ఈ కీవర్డ్స్ అనేది మీరు ఎన్ని టైమ్స్ ఎక్కడైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా! ఇవి ఏంటంటే మన టార్గెట్ కీవర్డ్స్ అన్నట్టు ఇవి. ఇప్పుడు మీరు ఏం చేసినా వెబ్‌సైట్‌లో ఈ సర్వీసెస్ సంబంధించినయి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ ఉంది. మీరు ఏమన్నా చేయండి. ఎన్ని బ్లాగ్స్ అన్నా మీరు 100 బ్లాగ్స్ రాసుకోండి. నాకు ఈ కీవర్డ్స్ ఆప్టిమైజ్ అవ్వాలి. అంటే ఈ కీవర్డ్స్ మాత్రమే వాడితేనే మీకు ఇవి టెస్ట్ చేసినప్పుడు తెలుస్తది. ఇవి ఆప్టిమైజ్ అయినాయో లేదని. అంతే కదండీ! ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీవర్డ్‌తోని మీరు సెర్చ్ చేశారనుకుందాం. ఈ కీవర్డ్‌తోని మీరు ఎలా తెలుస్తది రిజల్ట్ వచ్చిందో లేదని? ఇప్పుడు ఈ కీవర్డ్‌తోని మీరు గూగుల్ చేశారు. చేసినప్పుడు నా హోమ్ పేజ్‌లో నాకు ఈ కీవర్డ్ అనేది మన వెబ్‌సైట్ అని కనబడలేదనుకోండి. మనది ఆప్టిమైజ్ అవ్వనట్టు ఇంకా. ఇన్ కేస్ ఇప్పుడు మన ఫస్ట్ పేజ్‌లో మన వెబ్‌సైట్ వచ్చింది ఈ కీవర్డ్ టైప్ చేసినప్పుడు. అంటే మీరు ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ చేసినట్టు. ఈ కీవర్డ్ పొజిషన్ 1 అని చెప్పి మీరు క్లయింట్‌కి ఇట్లా ఇవ్వాలి. ఫైనల్ రిపోర్ట్ ఎట్లా ఉంటదంటే పొజిషన్ లేకపోతే పేజ్ లేకుంటే ర్యాంక్ అంటాం. ఫస్ట్ పేజ్‌లో ఉంటే ఫస్ట్ పేజ్. ఒకవేళ ఫిఫ్త్ పేజ్‌లో ఉంటే ఫిఫ్త్ పేజ్. ఇలా మనం రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఎవ్రీ మంత్ మనం కూడా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇది ఫిఫ్త్ పేజ్‌లో ఈ మంత్‌లో ఫిఫ్త్ పేజ్ ఉందనుకుందాం. నెక్స్ట్ మంత్‌కి ఏందంటే మనం బ్లాగ్స్ ఆప్టిమైజ్ అయ్యి ట్రాఫిక్ పెరిగి అది ఫస్ట్ ప్లేస్‌లోకి వస్తే దాన్ని మనం చేంజ్ చేసి ఫస్ట్ ప్లేస్ అని ఇవ్వాలి. అలా వీళ్ళకి మనం ర్యాంకింగ్స్ ఇవ్వాలి. సింపుల్. అర్థమైందండి?
తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్లాగ్, ఇప్పుడు బ్లాగ్ అనేది మనం ఆర్టికల్ ఇది చేస్తున్నాం కదా, వీటికి ఏ కీవర్డ్స్ వాడాలి? సేమ్ ఇవే కీవర్డ్స్ అండి. ఇవే కీవర్డ్స్ ఏ పేజ్కి సంబంధించి ఏ టాపిక్ సంబంధించిన కీవర్డ్స్ అయితే ఉంటే ఆ టాపిక్ సంబంధించిన కీవర్డ్స్ మనం వాడుకోవాలి. ఓకే, క్లియర్ అండి. క్లియర్ అయితే ఒకసారి రైట్. మంచిగా డిజైన్ చేసుకోవచ్చండి పేజ్ని అయితే. అసలు డిజైనర్ అయినా ఎవరైనా చూసినా కానీ బోర్ కొట్టద్దు అన్నట్టు. కొంతమందికి ఏంటంటారు ఇదేం పేజ్ ఇట్లుందని చెప్పి, కొంతమందికి అర్థం కాదండి పేజ్. సో 10 keywords, 10 keywords ఇట్లా. సో ఇట్లా ఫ్రేమ్ చేసుకోండి. నీట్గా ఉండాలండి షీట్, మాత్రం నీట్గా ఉండాలి. నాకు కొద్దిగా నచ్చదు, డిసిప్లిన్గా ఉండాలి షీట్ అయితే. ఎందుకంటే మనం ఇది క్లయింట్తో డిస్కస్ చేసేది ఎప్పటికీ. ఇప్పుడు మనకి ఇది ఎండ్ అయ్యే వరకు మనతో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ అయిపోయే వరకు మనతో ఉంటుంది షీట్. ఈ షీట్ ఏమైనా చేంజ్ అవుతుందా? సో ఇది మనకు ఫ్యాన్సీగా ఉండకపోతే నచ్చదు. ఫ్రేమ్ ఒక చేసేసుకోవాలి. ఇది యాక్సెస్ విజయ్ దగ్గర ఉంది, మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఒకవేళ రిఫరెన్స్ చూసుకోవాలనుకుంటే చూసుకోండి. ఇప్పుడు ఉన్న మీకు డన్. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయండి? ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? కవిత ఒక డౌట్ అడిగండి. ఈరోజు క్లాస్లో మీకు ఏమర్థం కాదు? ఏమేమి టాపిక్స్ కావాలని చెప్పండి. జ్యోతి గారు మీరైనా చెప్పండి. ఆప్టిమైజేషన్, ఓకే. బ్లాగ్స్ ఒకటి, ఇంకొకటి కీవర్డ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. రీసెర్చ్లో ప్రీవియస్ క్లాస్కి ఈ క్లాస్కి కొద్దిగా చేంజెస్, మనం లొకేషన్స్ అవి షార్ట్ టైల్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అనుకున్నాం కదా, అవి ఒకసారి మీరు మాడిఫై చేంజెస్ చేసేసుకోండి. ఓకే, ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే ఒక్కొక్క పేజ్కి మనం ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేర్చుకున్నాం, అంతే కదా. ఇంతకుముందు మనం ఏంటంటే డాక్యుమెంట్స్ యూజ్ చేసేది, డాక్యుమెంట్స్ కాకుండా డాక్యుమెంట్స్ దేనికి యూజ్ చేయాలంటే ఎఫ్ఏక్యూస్కి, బ్లాగ్స్కి, టెస్ట్ మోనియల్స్కి, అంతే. ఇంకా ఓకే, మిగతా వాటికి అన్నిటికీ మనం ఎక్సెల్ షీట్ యూజ్ చేయాలి. ఇట్లా ఇలా ఫ్రేమ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, ఇంకోటి మీరు ఏంటంటే ఇలా కూడా రాసుకోవచ్చండి దీంట్లో. ఇంకా మీరు అడ్వాన్స్గా రాసుకోవాలనుకుంటే బ్లాగ్స్ అని పెట్టేసుకొని, ఒకవేళ బ్లాగ్ టైటిల్ ఉంటే టైటిల్ పెట్టేసుకొని దానికి ఎన్ని కీవర్డ్స్ వాడుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఈ బ్లాగ్ టైటిల్ అనుకుందాం, ఈ బ్లాగ్ టైటిల్కి ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేసామనేది కూడా పెట్టుకోవచ్చు. బ్లాగ్ 1 సపోజ్ ఒక బ్లాగ్ అనుకుందాం, దీంట్లో ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేశారు. ఒక 3 keywords వాడారనుకోండి. ఈ కీవర్డ్స్తో మీరు బ్లాగ్ చేసుకున్నారు ఆ టైటిల్ మీద. సో ఇలా పెట్టేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఒక బ్లాగ్ మీద ఈ కీవర్డ్స్ మీద ఒక బ్లాగ్ అయిపోయింది నాకు. ఇంకొక బ్లాగ్ వచ్చింది అనుకో, బ్లాగ్ 2 వచ్చింది అనుకోండి, బ్లాగ్ 2 ఇదే ఇదే కీవర్డ్స్, ఇదే టాపిక్ మీద, ఇదే సర్వీస్ మీద. నేను ఇదే కాపీ చేస్తున్నాను మళ్ళీ మీకు అర్థం కావాలని, తర్వాత చేంజ్ చేసుకోండి. ఇది అయిపోయింది. సో కీవర్డ్స్ అయితే కీవర్డ్స్ ఏమేమి ఉంటుంది పెట్టేసుకున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే టెస్ట్ మోనియల్స్ ఉన్నాయనుకోండి. టెస్ట్ మోనియల్స్కి కూడా మీరు ఎన్ని కీవర్డ్స్ వాడారు, దీంట్లో ఏమేమి కీవర్డ్స్ వాడారు. ఇప్పుడు ఈ కీవర్డ్స్ దీంట్లో వాడారు కదా, మిగతా కీవర్డ్స్ టెస్ట్ మోనియల్స్ యూజ్ చేసిన కీవర్డ్స్ 3 అయితే 3, 4 అయితే 4, ఎన్ని అయితే అన్ని కీవర్డ్స్ మళ్ళీ పెట్టుకోండి. ఆ పేజ్లో టెస్ట్ మోనియల్స్ ఉన్నాయనుకోండి, ఈ టెస్ట్ మోనియల్స్కి నేను 3 keywords యూజ్ చేశాను. ఓకే, సరే. ఎఫ్ఏక్యూస్కి ఎన్ని కీవర్డ్స్ యూజ్ చేశారు, ఆ పేజ్లో ఏం కీవర్డ్స్ యూజ్ చేశారు. ఇప్పుడు మీకు ఏంటంటే క్లియర్ ఐడియా వస్తుందండి దీనివల్ల. ఇది ట్రాకింగ్ లాగా యూజ్ అవుతుంది, మీకు క్లియర్గా ఐడియా కూడా వస్తుంది. ఇది మీకు ఎప్పటికీ ఈ షీట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క క్లాస్ అయిపోయిన తర్వాత అని కాదు, ఈ ఎఫ్ఏక్యూస్కి ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేశారు దీంట్లోనే కీవర్డ్స్. అంటే మీరు ఏంటంటే ఇలా మీకు ట్రాకింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక కీవర్డ్ రిపీటెడ్గా వాడిన కీవర్డ్ని మళ్ళీ కొద్ది ప్లాన్ కొద్దీ మీరు వాడుకోవచ్చు. సో ఇట్లా ఎఫ్ఏక్యూస్ అయిపోయినాయి, టెస్ట్ మోనియల్స్ అయిపోయినాయి, బ్లాగ్స్ అయిపోయినాయి, ఇంకా రివ్యూస్ కూడా. రివ్యూస్ అంటే నథింగ్ బట్ టెస్ట్ మోనియల్స్. ఓకే,
ఇంకొకటి టాపిక్ ఏంటంటే అలా టైం ఉంది కాబట్టి ఇంకో చిన్న టాపిక్ చెప్తాను. ఇమేజ్ ట్యాగ్స్ అంటాం. ఇమేజ్ ట్యాగ్స్ అంటే ఏం లేదండి. మనకు ఇమేజ్‌తోని కూడా సిగ్నల్ సారీ విజిటర్స్ వస్తారండి మనకి. ఇమేజెస్‌తో విజిటర్స్ ఎలా వస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇలా ఈ కీవర్డ్‌తోనే నేను సెర్చ్ చేశాను. నాకు కొద్దిగా అంటే చదవడం రాదనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏం తెలవడం రాదు. అంటే ఇప్పుడు ఈ హెడ్‌లైన్స్ ఇవన్నీ చూడడం నాకు రాదనుకో. కొంతమంది ఏం చేస్తారంటే ఇమేజెస్ చూస్తారండి. ఇమేజ్ చూసి ఇట్లా కొన్ని కొన్ని చూస్తారన్నట్టు. ఇప్పుడు ఇది నచ్చిందనుకోండి నాకు. ఇది క్లిక్ చేస్తారు. ఎక్కడికెళ్తదంటే డైరెక్ట్ ఇలా వెబ్‌సైట్ ఎళ్ళిపోతది. చూసారా? ఓన్లీ ఒక ఇమేజ్‌తోనే నేను ఈ వెబ్‌సైట్‌లోకి విజిటర్ లెక్క వచ్చాను. విజిటర్ అని ట్రాఫిక్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ కూడా ఈ కీవర్డ్ ఆప్టిమైజ్ అయినట్టే ఇంకా. ఇమేజెస్‌లో కూడా మన వెబ్‌సైట్‌లో ఇమేజెస్ ఆప్టిమైజ్ అయిపోతే ఈ కీవర్డ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్టే ఇంకా. ఇదే కదండీ ఇక్కడ. ఇది కంప్లీట్‌గా ఆల్ ఇమేజెస్ ఒకవేళ వీడియోస్ ఉంటే మన వెబ్‌సైట్‌లో వీడియోస్ అప్డేట్ అయినాయి అనుకోండి. ఇది కూడా మన ఫస్ట్ పేజ్‌లో అయినట్టే ఇంకా. అంతే కదా! మన వీడియో ఎక్కడొచ్చింది? ఫస్ట్ పేజ్‌లో వచ్చింది. అంటే దీని ర్యాంక్ ఎంత? ఈ కీవర్డ్ ర్యాంక్ ఎంత? ఫస్ట్ ర్యాంక్ అన్నట్టే కదా! సో, ఇలా మన పేజ్‌లో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చండి. ఎక్కడుందండి మన వెబ్‌సైట్? యాహ్! ఈ ఈ ఇమేజ్ కూడా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఈ ఇమేజ్‌కి ఎలా ఆప్టిమైజ్ చేయాలంటే దీనికి ఉండే ట్యాగ్స్‌ని మనం ఏమంటామంటే ఇమేజ్ ట్యాగ్స్ అంటాం. తర్వాత ఆల్ట్ ట్యాగ్స్ అంటాం. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? హోమ్ పేజ్ దగ్గర నుండి మనకి ఏ పేజ్‌లో ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పేజ్ ఉంది. ఇక్కడ ఇదొక ఇమేజ్ ఉంది. ఇమేజ్ దీనికి ఏమి ఇవ్వాలి మనము? ఇమేజ్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇంకొక ఇమేజ్ పోయింది. స్లైడర్స్‌లో ఇమేజెస్ ఉంటాయి కదా! 3, 4 ఇమేజెస్ ఉంటాయి కదండీ! ఇక్కడ ఒక ఇమేజ్, ఇదొక ఇమేజ్, ఇదొక ఇట్లా అన్ని ఇమేజెస్‌కి ఏమేమి ఉంటాయంటే ఆల్ట్ ట్యాగ్స్ ఉంటాయి, ఇమేజ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఆల్ట్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్ ఏం పెట్టాలి సార్? నాకేం తెలవదు. ఆల్ట్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్ మీకేం తెలవాల్సిన అవసరం లేదు. సింపుల్. ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్స్ లెంత్ ఎంతో తెలుసుకోవాలి మనం. ఆల్ట్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్ లెంత్ ఎంతో తెలుసుకుందాం మనం. లెంత్ నథింగ్ బట్ ఇంతకుముందు మనం మెటా ట్యాగ్స్ లెంత్ తెలుసుకున్నాం కదా! చూడండి. సింపుల్ అండి. 125 క్యారెక్టర్స్. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇదేంటిది ఆల్ ట్యాగ్స్ కదా! షార్ట్‌కట్‌లో రాసుకోండి. సో, ఇక్కడ మీరు ఏం చేయాలి? మీ ఇమేజెస్ దేనికి సంబంధించిన ఇమేజో ఆ సంబంధించిన కీవర్డ్సే ఇక్కడ పెట్టాలి. ఒక హోమ్ పేజ్‌లోనే మీకు కష్టం ఉంటదండి. ఎందుకంటే హోమ్ పేజ్‌లో అన్ని సర్వీసెస్ సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి. ఈ ఒక్క దాంట్లో రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ పేజెస్‌లో ఉన్న కీవర్డ్స్ ఇక్కడ అప్డేట్ చేయాలి హోమ్ పేజ్‌లో. రిలేషన్‌షిప్ సంబంధించిన ఇప్పుడు లవ్ ప్రాబ్లమ్ సంబంధించినయి ఈ పేజ్‌లో ఉన్న కీవర్డ్స్ నువ్వు ఈ పేజ్‌లో ఓన్లీ ఆల్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్ దగ్గరనే పెట్టుకో. ఇది ఓన్లీ హోమ్ పేజ్‌కే అండి. ఎందుకంటే హోమ్ పేజ్‌లో అన్ని ఇమేజెస్ ఉంటాయి. అదే ఇప్పుడు లవ్ ప్రాబ్లమ్‌లో ఆల్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్ ఉన్నాయనుకోండి. ఆ పేజ్‌లో సంబంధించినయి ఆ కీవర్డ్సే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కీవర్డ్ ఉందనుకుందాం. లవ్ ప్రాబ్లమ్ సంబంధించింది. అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమవుతుందా? హోమ్ పేజ్‌లో ఎందుకు ఇలా ఉంటది అంటే హోమ్ పేజ్‌లో మాత్రమే అన్ని సర్వీసెస్ సంబంధించిన ఇమేజెస్ ఇప్పుడు చూసారా? వశీకరన్ రిమూవల్ ఇదొక సర్వీసు. కానీ హోమ్ పేజ్‌లో ఒక స్లైడర్ ఇది. అంటే ఇక్కడ వశీకరణ్ సంబంధించిన కీవర్డ్ పెట్టాలి. కీవర్డ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇదే లవ్ ప్రాబ్లమ్ సంబంధించిన కీవర్డ్‌ని నేను కాపీ చేసేసి హోమ్ పేజ్ అంటే మనం అది సెట్ చేయలేదు కదా! ఇక్కడ అంతే. ఇదే ఇంకా నాకు ఆల్ ట్యాగ్ అంటే ఇదే. తర్వాత ఇమేజ్ ట్యాగ్ అంటే కూడా అంతే అండి సేమ్. హ్మ్. 125 క్యారెక్టర్స్. మీకు ఎందుకంటే గుర్తుండాలని పెట్టేసిన. సో, ఇక్కడ కూడా మీరు ఒక కీవర్డ్ పెట్టుకోవచ్చు. ఏ కీవర్డ్ అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి. కండిషన్ ఏంటంటే సారీ ఏ ఇమేజ్ సంబంధించిన కీవర్డ్ ఆ ఇమేజ్‌కే పెట్టాలి. మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అయితదంటే ఓన్లీ హోమ్ పేజ్‌లోనే ప్రాబ్లమ్ అయితాయండి. ఎందుకంటే దాంట్లో అన్ని కీవర్డ్స్ ఉంటాయి. అన్ని వెబ్‌సైట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. మిగతా పేజ్‌లో మాత్రం మీకేం ప్రాబ్లమ్ ఉండదు. హోమ్, ఎంబోటైస్ తప్ప మిగతా పేజ్‌లో ఇండివిడ్యువల్‌గా దేనికి సంబంధించిన పేజ్ అది ఉంటది కాబట్టి ఆ కీవర్డ్స్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటి కష్టంగా ఉంటది. ఓకే. నా కండిషన్ మీకు అర్థమై ఉంటది. సో, ఇక్కడ ఒక కీవర్డ్ పెట్టుకోవచ్చు. సో, అదే కీవర్డ్ మళ్ళీ పెట్టినా ఏం అనుకోకండి. ఇప్పుడు ఇవి కూడా 2 చెక్ లిస్ట్ అండి. అయిపోయిందా? సింపులా? సో, ఈ కీవర్డ్స్ ఎందుకు పెట్టినామంటే కూడా మీకు తెలుసు. ఎందుకంటే దీనితోని కూడా ట్రాఫిక్ అనేది వస్తది మనకి. క్లియర్ అండి?
యాహ్! చెప్పండి. ఆ! మీ డౌట్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఆల్ట్ ట్యాగ్స్ ఉందా లేదని ఎట్లా తెలుసుకోవచ్చు మన వెబ్‌సైట్‌కి అని కూడా మీకు డౌట్ రావచ్చు. అంతే కదండీ! ఇప్పుడు ఇది ఉందనుకుందాం. దీనికి నేను మౌస్ ఓవర్ చేశాననుకోండి ఎగ్జాంపుల్. లేకపోతే మీరు ఇప్పుడు యాక్చువల్ మౌస్ ఓవర్ చేసి వస్తదండి మనకి. ఇది ఉంది. దీంట్లో ఇమేజెస్ ఏమి ఉండవండి. మౌస్ ఓవర్ చేస్తే మనకు అక్కడ ఆల్ ట్యాగ్ కనబడుతుంది. తీసేసినట్టున్నారు. నో, నో అట్లా కాదు. మీకు తెలియాలండి. మౌస్ ఓవర్ చేస్తే మనకు అక్కడ టెక్స్ట్ కనిపిస్తది. ఈ మధ్యలో కనిపియట్లే, హైడ్ చేస్తారు కొంతమంది కూడా. ఇది కూడా ఐకాన్ అండి. ఇది కూడా ఇమేజ్. వీటి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపించిందండి మీకు లోగోకి. డక్కన్ ఎక్స్‌ప్రెస్ ప్యాకర్స్ లోగో అని. కనిపిస్తుందండి ఇక్కడ? మౌస్ ఓవర్ చేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఇది మౌస్ ఓవర్ చేస్తే నాకు ఇక్కడ కనిపించింది. ఇదేంటంటే ఇది ఇమేజ్ ట్యాగ్ అన్నట్టు ఇది. యాక్చువల్లీ వీళ్ళు లోగో ఉందే పెట్టుకున్నారు. ఇక్కడ కీవర్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఇక్కడ. వీళ్ళు పెట్టుకున్నారంటే గ్రేట్. అందుకే వీళ్ళది ఆప్టిమైజ్ అయింది, ఫస్ట్ పేజ్‌లో కనిపించింది. వీటికున్న కొన్ని స్లైడర్‌లో హైడ్ చేస్తారండి. కనిపియవు, అన్నిటికి కనిపియవు. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ లొకేషన్స్ అని. చూసారా? అంటే ఇమేజ్‌కి ఆల్ ట్యాగ్ ఉంది. హ్మ్. చూడండి ప్యాకర్స్ అండ్ మూవింగ్ అని తప్పు పెట్టాలి వీళ్ళు. ప్యాకర్స్ ప్యాకింగ్ అండ్ మూవింగ్ ఇన్ హైదరాబాద్ కీవర్డ్స్ కరెక్ట్ అండి. చూడండి ఇక్కడ కీవర్డ్ పెట్టారు వీళ్ళు. ఇక్కడ హౌస్ షిఫ్టింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ఇది కీవర్డ్ అయింది. సో ఇవేంటంటే దీన్ని కూడా కీవర్డ్ పెట్టుకోవచ్చు అండి. పెట్టలేదు వీళ్ళు. సో మనం ఏంటంటే ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హోమ్ పేజ్‌లో ఈ కీవర్డ్ ఈ స్లైడర్‌కి నేను పెడదాం అనుకున్నాను అనుకో ఎగ్జాంపుల్. ఏం చేయాలి? ఏం లేదండి. ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేసేసి లెఫ్ట్ క్లిక్ చేసేసి ఇన్స్పెక్ట్ అని పెట్టేసుకుంటే అలా కూడా అవసరం లేదు. మీకు సోర్స్ కోడ్ కంట్రోల్ యూ అని టైప్ చేసాం క్లిక్ చేసామనుకోండి. దీంట్లో మనకి ఇమేజ్ ట్యాగ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ ఎఫ్ ఇమేజ్. లేవండి మన దాంట్లో. చూడండి ఇక్కడ ఇమేజ్ ఉంది. దీనికి ఇమేజ్ ట్యాగ్ ఉందా అంటే చూడండి ఓజీ ఇమేజ్ ట్యాగ్ ఉంది. రాయలేదు వీళ్ళు. డిస్క్రిప్షన్ ఇమేజ్ టైటిల్ ఆల్ట్ టైప్ అవుతాం ఒకసారి. దీనికి ఒక కోడ్ ఉంటుందండి, నేను చెప్తాను. కోడ్ మర్చిపోయాను. సెకండ్ చూద్దాం. మనము సోర్స్ కోడ్లో చూసుకోవచ్చు. అది కోడ్ ఏం చేయను. ఇది ఇమేజ్ సోర్స్ ఆల్ ట్యాగ్ ఇట్లనే ఉంటుందండి అంతే. దాంట్లో ఆల్ ట్యాగ్స్ పెట్టలేవు వీళ్ళు. ఈవెన్ ఇమేజ్ ట్యాగ్సే పెట్టారు అనుకుంటా. ఇది మన వెబ్సైట్కి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. వెరీ సారీ అండి, మిస్టేక్ జరుగుతుంది ఇక్కడ. దీనికి కాదు. ఆల్ ట్యాగ్స్ చూడండి ఇక్కడ ఆల్ ట్యాగ్స్ పెట్టారు వీళ్ళు. ఇమేజ్ ఆల్ ట్యాగ్స్ ఇది. ఎన్ని ఆల్ ట్యాగ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 86 ఉన్నాయండి. మనం చేయాల్సింది ఏం లేదండి. మనం చెక్ చేసుకోవడం ఇట్లా చెప్తున్నాను నేను. మీరు ఇవ్వాల్సింది ఏంటంటే సింపుల్. మీకు ఒక ఇంకా షార్ట్ కట్ వేలో చెప్తాను నేను. మీకు ఫస్ట్ అర్థం అయ్యేంత వరకు చెప్తా. అంటే ఒకటేసారి అర్థం కావు కదా. సపోజ్ ఇప్పుడు ఈ బ్లాగ్లో ఒకటే ఇమేజ్ ఉందనుకోండి. ఈ పేజ్లో ఒకటే ఇమేజ్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక పేజ్ తీసుకుందాం. ఈ పేజ్ ఉంది. ఈ పేజ్లో మీకు ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? ఈ పక్కన పెట్టండి. చెత్త చెత్తగా డిజైన్ వేసుకుంటారు వెబ్సైట్. ప్రాపర్గా డిజైన్ చేసుకోరండి వెబ్సైట్. ఈ పేజ్లో ఎన్ని ఇమేజెస్? ఒక ఇమేజ్ ఉంది అనుకోండి. ఒకటే ఉంది. మీరు ఏం చేయాలి అప్పుడు?
ఇక్కడ ఇమేజ్ ట్యాగ్స్ అని పెట్టేసి ఇమేజ్ వన్ ఒక కీవర్డ్ ఇవ్వండి. ఓకే. తర్వాత మీకు ఇంకొక ఇమేజ్ ఉందనుకోండి. ఎందుకంటే అన్ని సేమ్ బిజినెస్ కాబట్టి మీరు ఇమేజ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇదే ఇమేజ్కి నాకు అది పెట్టాల్సిన అవసరం లేదు కదండి. అర్థమైందా నా పాయింట్? అర్థమైందా? ఇప్పుడు హోమ్ పేజ్ ఒక్కటే మీకు స్లైడర్కి ఇమేజ్, సారీ, ఇంకో కీవర్డ్ నేను సేమ్ కాపీ చేస్తున్నా, మీరు ఇష్టం ఉన్న కీవర్డ్ పెట్టుకోవచ్చు. ఒక పేజ్లో 10 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి. ఇమేజ్ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? ఒక పేజ్లో టెన్ ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజ్ ట్యాగ్స్ ఎన్ని పెట్టవచ్చు? 10 పెట్టుకోవచ్చు అంతే అండి, సింపుల్. ఎవరు రీసౌండ్ వస్తున్నట్టుంది. థ్యాంక్ యూ అప్డేషన్ కదా. సో ఇక్కడ మీరు ఏం లేదండి, ఇమేజ్ కౌంట్ చేసుకోండి. ఇమేజ్కి ఇమేజ్ వన్, ఇమేజ్ టూ, ఇమేజ్ త్రీ, ఇమేజ్ ఫోర్ అని చెప్పి చేసుకోండి. ఆ డెవలపర్ చూసేసుకోండి, దానికి సంబంధించిన కీవర్డ్స్ అని అప్డేట్ చేసేసుకుంటాడు. సో ఆల్ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయండి? ఆల్ ట్యాగ్స్ కూడా 10 ఉంటాయి. ఎన్ని ఇమేజ్ ట్యాగ్స్ ఉంటాయి అన్ని ఆల్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. ఒకటే ఇమేజ్కి ఒక ఆల్ ట్యాగ్ ఉంటుంది, ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంటుందండి. ఓకేనా? అర్థమైందండి? ఇప్పుడు ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఇమేజ్కి ఏమేమి ఉంటుందంటే, ఈ యొక్క ఇమేజ్ ఉంది, ఇమేజ్కి ఆల్ట్ ట్యాగ్ ఉంటుంది, ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది, రెండు ఉంటాయి అన్నట్టు. ఓకే. సో మనం ఇక్కడ రెండు పెట్టేసినాం. ఇంకొకటి ఏంటంటే ఆల్టర్ ట్యాగ్ అంటే ఏంటిదంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అన్నట్టు. ఆల్టర్ టెక్స్ట్ అని కూడా ఉంటుంది, ట్యాగ్స్ అంటాం, టెక్స్ట్ అని కూడా ఉంటాం. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ టీఎక్స్టీ. ఇమేజ్ ట్యాగ్స్ను ఇమేజ్ టెక్స్ట్ కూడా అంటాం. కొన్నిసార్లు అంటారు, కొంతమంది అంటారండి, కొంతమంది అన్నారు. సో మనం అది కూడా రెండు గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ ఎన్ని ఆల్టర్ ట్యాగ్స్ ఉంటే అన్ని ఆల్టర్ ట్యాగ్స్ పెట్టుకోండి. ఆ పేజ్లో ఎన్ని ఉంటాయి అన్ని పెట్టేసుకోండి. ఈ ఆల్ ట్యాగ్స్ మీరు వేరే ఏం పెట్టకండి, కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఓన్లీ కీవర్డ్స్ మాత్రం పెట్టాలి. దట్టు మీరు ఈ పేజ్లో ఉన్న ఈ కీవర్డ్స్ మీద వర్క్ చేయాలి, ఈ కీవర్డ్సే పెట్టాలి. ఎందుకు ఆప్టిమైజ్ కాదండి? ఇప్పుడు చెప్పండి, మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా? ఒక పేజ్ని ఆప్టిమైజ్ చేయొచ్చు అన్న నమ్మకం వచ్చిందా లేదా? రాలేదనుకుంటే ఎవరికి హ్యాండ్ రేజ్ చేయండి ఒకసారి. మనం ఇప్పటివరకు ఎన్ని కవర్ చేసామండి చెక్ లిస్ట్లో? యావరేజ్ అంటే ఒక ఎస్టిమేషన్ నెంబర్ చెప్పండి. యావరేజ్ ఎన్ని కవర్ చేసాం మనం చెక్ లిస్ట్? వెరీ గుడ్. మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పానండి, నెంబర్ అడుగుతాను మిమ్మల్ని అప్పుడప్పుడు అని చెప్పి. వెరీ గుడ్. ఒక 20 వరకు కవర్ చేశాను అనుకుంటా. ఇంకెన్ని ఉన్నాయండి? ఇంకా ఒక 100 ఉంటాయి. అవన్నీ చేసేలోపు ఎందుకు ఆప్టిమైజ్ కాదండి ఎస్సీఓ అని చెప్పండి. ఎస్సీఓ సింపులా లేకుంటే జిఎంబి సింపులా? ఆన్సర్ చెప్పండి. ఏ ఏ ఘోరమే. సరే, ఎస్ఎంఓ సింపులా ఎస్సీఓ సింపులా చెప్పండి? ఎస్ఎంఓ ఎస్సీఓ ఏది సింపుల్ చెప్పండి? అరే, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చెప్తున్నారు. సరే, మీకు సింపుల్ అయితే సింపుల్ అని చెప్పుకోండి అక్కడ. అబ్బా, ఎఫ్ఏక్యూస్లో మనం యాడ్ చేయాలండి ఇవన్నీ. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని, గౌతమ్ గారు అడిగే క్వశ్చన్స్ అన్ని చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్సీఓ అనేది వన్ టైం చేయాలా అని చెప్పి అడుగుతారు. అడిగింది కదా, తను అడిగింది కరెక్ట్ అండి. ఎస్సీఓ అని వన్ టైం చేసేసి వదిలేస్తే అయిపోతుంది. ఒక 6 months వరకు ఆ ర్యాంకింగ్స్ అన్ని స్టేబుల్గా ఉంటాయి. తర్వాత మళ్ళీ మనము దాన్ని కంటెంట్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఆప్టిమైజ్ అయింది అనుకుందాం, ఒక 6 months అయిపోయింది అనుకుందాం. 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ కంటెంట్ అనేది చేంజ్ చేయాలి, అంటే రీరైట్ చేయాలి. సో కంటెంట్ అనేది ఫ్రెష్ కంటెంట్ ఉంటేనే మనది అనేది అది ర్యాంకింగ్స్ అనేది స్టేబుల్గా ఉంటాయి. చాలా మంచి క్వశ్చన్ అండి. మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు. నేను కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగాను. ఎస్సీఓలో ఒకసారి ర్యాంకింగ్స్ వచ్చాయనుకోండి, ఒక 2-3 months తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలి? ర్యాంకింగ్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే కంటెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. మెటా ట్యాగ్స్, దాన్ని ఏమో ఏబీ టెస్టింగ్ అంటారు. ఏబీ టెస్టింగ్ చేంజ్ చేస్తూ ఉండాలి. అట్లా అని చెప్పి ఉన్న ర్యాంకింగ్స్ పోగొట్టుకోవద్దు. అన్ని చేంజెస్ ఒకటేసారి చేయొద్దు. ఇప్పుడు ఈ షీట్ మొత్తం ఒకటేసారి చేంజెస్ చేయొద్దు. 3 months తర్వాత కొన్ని చేంజెస్. ఇప్పుడు ఇది చేయాలి, ఇది ఒక మంత్ ఇవి H1 ట్యాగ్స్ చేంజ్ చేయాలి, ఒక మంత్ బ్లాగ్లో కాంటెంట్ చేంజ్ చేయాలి, ఒక మంత్ బ్లాగ్లో అవసరం లేదు, బ్లాగ్ సేమ్ ఉంటుంది ఎప్పటికీ. ఎఫ్ఏక్యూస్లో కాంటెంట్ చేంజ్ చేస్తాం. చేంజ్ చేయడం నథింగ్ బట్ రీరేట్ చేయాలి అంతే. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ర్యాంకింగ్స్ అనేది స్టేబుల్గా ఉంటాయి, ఏం చేంజెస్ ఏమి ఉండవండి. చాలా మంచి క్వశ్చన్, మీరు నోట్ చేసుకున్నా కూడా ఇంపార్టెంట్ అండి ఇది.
ఎందుకంటే మిమ్మల్ని క్లయింట్ కూడా క్వశ్చన్ అడుగుతారు. ఒకసారి ర్యాంకింగ్స్ వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ పేమెంట్ చేయాలని చెప్పి అడుగుతారు. సార్ పేమెంట్ చేయాలి, మీరు ఉన్నన్ని రోజులు ఎస్సీఓకి పేమెంట్ చేయాల్సిందే, మీరు ఇక తప్పదని చెప్పి చెప్పాలి. ఎందుకంటే ఆ ర్యాంకింగ్స్ని మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఎప్పటికి నిలబెట్టుకోవాలంటే 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇవి చేసుకున్నారు. ఎవ్రీ మంత్ మీరు చెక్ చేయాలండి ఇవి. ఎందుకంటే మన కాంపిటేటర్స్ చేస్తారు కదా. ఇన్ కేస్ ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉంది, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, థర్డ్ ర్యాంక్లో పోతుంది. అప్పుడు ఏం చేయాలి మీరు? ఈ కీవర్డ్ మీద పని చేయాలి. ఇది ఓన్లీ ఒకటే థర్డ్ పేజ్లో ఉంది, మిగతా అన్ని ఫస్ట్ పేజ్లో ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ ఈ కీవర్డ్ మీదే పని చేయాలి, థర్డ్ ర్యాంక్లో ఉన్న కీవర్డ్ మీదే వర్క్ చేయాలి. సో అట్లా అర్థమైందా గౌతమ్ గారు? మీకు డౌట్ క్లియర్ అయిందండి? అంటే కీవర్డ్స్ అనేది ర్యాంకింగ్స్ అనేది మనం ఎవ్రీ మంత్ క్లియర్ కాలేదండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే మీరు ఎవ్రీ మంత్ ఈ ర్యాంకింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ ర్యాంక్ ఫస్ట్ పొజిషన్ ఉందా లేదా అనేది. ఒకవేళ లేదు అంటే కథం ఇమీడియట్గా మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి ఇక మనది. ఓకే, ఇది చాలా క్లాస్ అయిందండి. చాలా రోజుల తర్వాత